మై డియర్ ఫ్రెండ్స్, మానవ జీవితం అత్యంత శక్తివంతమైంది. ఇదొక నిరంతర ప్రవాహం. ఈ జీవితాన్ని మనము ఎలా కావాలంటే అలా జీవించే విధంగా భగవంతుడు మనకి ప్రసాదించాడు. భగవంతుడి యొక్క శక్తి మనలో నిక్షిప్తమై ఉంది కాబట్టే మన ఇంద్రియాలన్నీ సవ్యంగా పనిచేస్తూ ఉన్నాయి. శరీరం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ భగవంతుడు మనకు అనంతమైన స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛతో మీరు ఎలా కావాలంటే అలా జీవించొచ్చు. సో, ఈ జీవన క్రమంలో మొదటగా ఈ పరిణామ క్రమము అనేది ఒక రాయి నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఆత్మ భగవంతుడి నుంచి విడుదలయ్యాక మొదటిగా అది ఒక రాయి రూపంలో జన్మ తీసుకుంటుంది. అంటే రాయి లోపలికి ప్రవేశిస్తుంది అని అర్థం. అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ రాయి లోపలే ఉంటుంది. ఆత్మకేం కావాలి? అనుభూతి కావాలి. సో, ఒక గ్రహం మీద జన్మ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ గ్రహంలో ఒక రాయిగా కొంతకాలం జీవిస్తుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు. ఈ క్రమంలో అది అనుభూతి చెందుతుంది. ఏమని అనుభూతి చెందుతుంది? ఒక రాయిగా ఉండి అది ఈ భూమి మీద వాతావరణానికి అనుభూతి చెందుతుంది. అక్కడుండే వేడి, అక్కడుండే చలి, అక్కడుండే అన్నీ. అక్కడుండే ప్రకృతిని అనుభూతి చెందుతూ ఉంటుంది. సో, ఈ గ్రహం మీద మనుగడ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటుంది. ఒకే ప్రదేశంలో ఉండి అన్ని గ్రహిస్తూ ఉంటుంది. చూడండి, ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒక రాయే గదా! ఏముంది అని మీరనుకుంటారు. కానీ ఆ రాయి అనుభూతికి లోనై ఉంటుంది. ప్రకృతిని అనుభూతి చెందుతూ ఉంటుంది. దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటుంది. గుర్తుంచుకోండి ఈ పాయింట్. అనుభూతి చెందటం. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఒక మొక్కగా వస్తుందది. ఆ తర్వాత ఈ మొక్క అనేది చక్కగా మరిన్ని ఎక్కువ క్వాలిటీస్‌తో అది ఎదుగుతుంది చక్కగా, పూలు పూస్తుంది. ఒకే దగ్గరుంటుంది. భూమి నుంచి ఎనర్జీని లాక్కుంటూ ఉంటుంది. దానికి కావాల్సిన పోషణంతా భూమాతే ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఇప్పుడు జీవం ఉంది. సో, ఈ క్రమంలో అది చక్కగా ఈ ప్రకృతిలో పెరుగుతూ ఉంటుంది. గాలికి చక్కగా పంచభూతాలకు స్పందిస్తూ ఉంటుంది. పువ్వులు పూస్తుంది అన్నీ. కానీ అది చాలా ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. ఈ పరిణామ క్రమంలో అది రాయి నుంచి మొక్కగా మారిన తర్వాత అదే ఆత్మ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. అంతా కొత్తగా ఉంటుంది దానికి. అయితే ఈ 2 దశల్లో గూడా ఎలా ఉందది? సాక్షిగా ఉంది. అనుభూతికి లోనై ఉంది. దానివల్ల అది పోషింపబడుతూ ఉంది. దానికి ఎవరైనా నీళ్లు పోసినా, పోయకపోయినా ప్రకృతే దానికన్నీ సమకూరుస్తుంది. గుర్తుంచుకోండి. సో, ఆ తర్వాత జన్మేంటి? యానిమల్ అంటే జంతువు.
ఇక జంతువు దగ్గరికొచ్చేసరికే కదలటం ప్రారంభమవుతుంది. చూడండి భగవంతుడి నుంచి మనం చేసే ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చూసారు కదా! సో, ఈ జంతువు కదులుతూ ఉన్నప్పుడు దానికి అనుభూతులుంటాయి. దానికి ఎమోషన్స్. ఆ అనుభూతుల ద్వారా అది నేర్చుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు రాయిగా ఉన్నప్పుడు ఎలా అయితే అనుభూతి చెందిందో, అలాగే మొక్కగా ఉన్నప్పుడు అనుభూతి చెందిందో, అలాగే ఒక జంతువుగా ఉన్నప్పుడు గూడా అనుభూతి చెందుతూ ఉంటుంది. కాకపోతే దీనికిక్కడ కొన్ని ఎమోషన్స్ యాడ్ అవుతాయి. అదేంటంటే దానికొక భయం ఉంటుంది. దానికి కోరికలుంటాయి. అట్లా. సో, కొన్ని ఎమోషన్స్‌తో కూడుకొనుంటదక్కడ. మొక్కలకి ఎమోషన్స్ ఉండవు. కానీ దీనికి ఎమోషన్ ఉంటుంది. సో, కాబట్టి జంతువులు మానవ జన్మకు అత్యంత చేరువలో ఉంటాయి. ఎందుకంటే మనుషులకి, జంతువులకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఒక రూపంలో తప్ప. ఎందుకంటే వీటికి ఎమోషన్స్ ఉన్నాయి. వీటికి జీవితం ఉంది. వీటికి ఆహ్, కొన్ని ఫీలింగ్స్ ప్రకృతిని అనుభూతి చెందుతూనే మరో పక్కన తనకు నిర్ధారించబడిన ఆహారాన్ని అది స్వీకరిస్తూ, ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ, తన పని తను చేసుకుంటూ, క్రియేటివ్‌గా ఆలోచిస్తూ, తన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యుంటూ, జంతువు అనేదేంటంటే ఒక గ్రూప్ సోల్‌గా వస్తుంది కాబట్టి, ఆ మిగతా జంతువులు ఏవైతే ఉంటాయో గ్రూప్ సోల్స్ వాటన్నిటితో ఒక కనెక్టివిటీలో ఉంటుందది. తన పూర్ణాత్మతో ఎప్పుడు కనెక్టివిటీలోనే ఉంటుంది. ఇట్లా తన జీవితం కొనసాగుతూ ఉన్న క్రమంలో అది మానవులకి అత్యంత చేరువగా వస్తుంది ఒకానొక దశలో. ఇక చివరి దశల్లో, ఇక చాలు ఇక జంతు జీవితం అనుకున్నప్పుడు మానవులకు దగ్గరగా ఒక గుర్రంగానో, ఒక గేదెగానో, ఒక ఆవుగానో, ఒక కోడిగానో మనుషుల్ని అబ్జర్వ్ చేయడానికి. అది తన పని తను చేసుకుంటూనే మనుషుల జీవన విధానంలోకి అది ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మనుషులు గూడా చక్కగా వాటిని ఆదరించి, వాటిని చూసుకుంటూ ఉంటారు. చాలా ప్రేమగా. ఎందుకంటే మనిషి అనేవాడు అందరికంటే ఎదిగినవాడు. అంటే ఈ రాయి కంటే, మొక్క కంటే, జంతువు కంటే ఎదిగినవాడు. ఎదిగినట్లుగానే ఉండాలతను. ఎందుకంటే ఈ జంతువులు తన దగ్గరికొచ్చినప్పుడు ప్రేమ, కరుణ అనేది అతను చూపించాలి. వాటి చైతన్య పరిణామానికి వెళ్లి సహాయపడాలి. ఎందుకంటే జంతువులు కూడా వాళ్ళు గూడా ప్రజలే. అది. సో, ఆ ప్రజల్ని మనం గౌరవించాలి. మనని మనం ఎలా గౌరవించుకుంటామో అలాగే వాటిని గూడా మనం గౌరవించాలి. అప్పుడవి మీ మీద ప్రేమను కురిపిస్తాయి. ఇదంతా ఒక పరిణామ క్రమం. ఇందులో ఇప్పుడు మనిషిగా వచ్చాం. ఓకే. ఇప్పుడు మనిషి గురించి మనం మాట్లాడుకుందాం. మనిషి అనేవాడు ఎలా ఉంటున్నాడు? ఏం చేయాలి? ఇప్పుడు జంతువు నుంచి మనిషిగా వచ్చాడు. రాంగానే అతనేం జేస్తాడు? జంతు లక్షణాలనే కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. జంతువు యొక్క లక్షణాలనే కలిగి ఉంటాడు. అంటే ఎప్పుడు ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండడం. అయితే జంతువుకి, ఇతనికి ఉన్న తేడా ఏంటంటే జంతువు అనుభూతి చెందుతూ ఉంటుంది ప్రతిది. అంటే దానికి దూరంగా ఎక్కడన్నా ఒక శత్రువు ఉన్నాడు అని తెలిస్తే వెంటనే ఇక్కడే స్పందిస్తుంది. అలాగే దానికి ఆహారం ఎక్కడో దొరుకుతుంది అనుకుంటే అక్కడికి స్పందించి వెళ్ళిపోతుంది. దాన్ని అనుభూతి చెంది వెళ్ళిపోతుంది అక్కడికి. స్మెల్ ఒస్తుంది దానికి. ఫలానా చోటికెళ్ళాలి అని. వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటి? ఆ జంతువులో ఉండే ప్రత్యేకతలు. అవే ప్రత్యేకతలు క్రమంగా మానవుడిలోకి కూడా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మనిషి ప్రాచీన కాలంలో ఉన్నప్పుడు అనుభూతితో ఉండేవాడు. సో, ఇలాగే అతను వాసనతో పసిగట్టేవాడు. ఎక్కడ ఏమున్నా అట్లా. ఆ ఫ్యాకల్టీస్, ఆ శక్తులన్నీ ఇప్పటికీ ఉన్నాయి మీ లోపల. అయితే ఈ క్రమంలో మానవుడు మొదట్లో ప్రకృతితో ఉండి వ్యవసాయం చేస్తూ అడవుల్లో ఉండి ఉన్నప్పుడు అతను జంతు ప్రవృత్తిని కలిగి ఉండేవాడు కాబట్టి జంతువుల్ని వేటాడి తినేవాడు. ఎందుకంటే అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. తర్వాత ఎప్పుడైతే అతను చాలా ఎదిగాడో, ఎదిగిన తర్వాత వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయం చేసిన దగ్గర నుంచి అతను ఏం చేశాడు చక్కగా ఒక మనిషికి నిర్ధారించబడిన ఆహారము వ్యవసాయం ద్వారా అందుతుంది అని తెలుసుకున్నాడు కనుక వ్యవసాయం ద్వారానే చక్కగా ఆహారాన్ని స్వీకరించేవాడు. దానివల్ల చాలా శక్తివంతంగా ఉండేవాడు. ఎందుకంటే ఈ భూమాత గుర్తుపెట్టుకోండి. ఈ భూమాతలో ఏవైతే ప్రత్యేకతలున్నాయో, దాని లోపల ధాతువులున్నాయో, అదే ధాతువులతో నువ్వు గూడా నిర్మింపబడ్డావు. అంటే మానవ శరీరం గూడా
భూమి యొక్క ధాతువులతోటి నిర్మాణం జరిగింది. కాబట్టి భూమిలోంచి వచ్చే ఆహారం ఏదైతే ఉంటుందో పంటలు, రకరకాల పంటలు. దాని నుంచి వచ్చే ఆ గింజలు ఏవైతే ఉన్నాయో వరి, గోధుమ ఇలాంటివి. రకరకాల పంటలు. ఆ పంటలన్నిటిని అతను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆ భూమిలో ఉండే శక్తిని కూడా అతను గ్రహిస్తాడు. ఎందుకంటే అతనికి నిర్ధారించబడిన ఆహారం అదే. దానివల్ల అతను తన శక్తుల్ని సవ్యంగా వినియోగించుకోగలుగుతాడు. ఎందుకంటే అతను పరిణామ క్రమంలో ఒక దశకొచ్చేసాడు. అంటే మానవుడు అనే దశకొచ్చేసాడు. సో, కాబట్టి ఇక్కడ అతను చక్కగా ఈ శాకాహారం ఏదైతే ఉందో, శాకాహారం అని గాదు. ఆ టైంలో వ్యవసాయం ద్వారా వచ్చిన ఆహారం. ఇప్పుడొచ్చింది శాకాహారం, మాంసాహారం అనే 2 విభాగాలొచ్చాయి. కానీ ఒకప్పుడు ఈ ఆహారం అంతే. ఆహారం అంటే ఇదే ఓన్లీ. వ్యవసాయం. ఎందుకంటే ఎదిగిన మానవుడు వ్యవసాయం జేసి దాని నుంచి ఆ పంటల నుంచి వచ్చే దాన్ని వీడు స్వీకరించడం మొదలుపెట్టాడు. జొన్నలు, వరి అన్నీ. దానివల్ల చాలా బలంగా ఉండేవాడు, శక్తివంతంగా ఉండేవాడు. అతనిలో అనుభూతి అనేది ఎక్కువగా ఉండేది. ప్రేమ, కరుణ అనేది ఉండేది. ఎందుకంటే భూమి నుంచి వస్తున్నవవి. భూమి లోపల నుంచి జన్మించి అందులో ఒక జీవం ఉంటుంది గదా! మొక్క అంటే ఏంటి? జీవం. ఆ జీవశక్తే ఆ మొక్కల గింజల్లో ఉంటుంది. ఆ ఆకుకూరల్లో ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. తర్వాత అలా ఎదిగిన మానవుడు ఈ క్రమంలో ఆహారాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఇక జ్ఞానాన్ని ప్రాప్తించుకోవాల్సిన సమయం ఒకటొస్తుంది. సో, ఆ తర్వాత అతను క్రమంగా అర్థం చేసుకుంటాడు ఈ ప్రకృతిని, జంతు జాతిని అన్నిటిని. జ్ఞానము అనేది ఆయన జీవితంలోకి మొదటిసారిగా ప్రవేశిస్తుంది ఒక గురువు ద్వారా. అయితే దీనికి చాలా కాలం పట్టొచ్చు. ఎందుకంటే ఇలా ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ, అలా చైతన్య పరిణామం చెందుతూ, రకరకాల పనులు చేస్తూ, రకరకాల విషయాలను నేర్చుకుంటూ, ఒక మానవుడిగా ఉండడం అంటే ఏంటి అన్నది తెలుసుకుంటూ, అలా ముందుకెళ్తున్న క్రమంలో మనకి కొంతమంది గురువుల ద్వారా కొన్ని ఎన్నో విషయాలు ప్రస్తావించబడతాయి, తెలియజేయబడతాయి. ఒకప్పుడు గురువు అంటే ఒక ఆశ్రమం ఉండి అన్నీ బోధించేవాడు. ఇప్పటిలాగా స్కూల్స్ లేవు గదా! ఒక మానవుడిగా మనం ఏం చేయొచ్చు అన్న విషయాన్ని. అయితే ఈ గురువులెవరు? ఎదిగిన మానవులు. బాగా ముందుకొచ్చి చివరి జన్మల్లోకొచ్చిన మానవులు. అంటే మానవుడిగా కొన్ని వందల జన్మలు తీసుకొని, తర్వాత చివరిగా మానవ జీవితాన్ని ఏ విధంగా జీవించొచ్చు? ఆ భగవంతుడికి ఏ విధంగా మనం చేరువలోకి వెళ్ళొచ్చు అన్నదాన్ని తెలుసుకొని, ఆ తర్వాత సమస్త మానవ జాతి పట్ల అనంతమైన ప్రేమ, కరుణతో ఆ యొక్క జ్ఞానాన్ని తిరిగి అందించే విధంగా వాళ్ళందరినీ తిరిగి గురువులుగా మార్చే క్రమంలో ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పట్లో. అంటే ఎదిగిన మానవుడు అంటే ఏంటి? వాడు ఎదిగిన తర్వాత చక్కగా చదువుకుంటాడు. ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ఆ తర్వాత ఈ ప్రపంచానికి ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. ఇక చివరి జన్మలొచ్చేసరికి ధ్యానం నేర్చుకుని, తన శరీరం లోపల ఉన్న ఆ భగవంతుని యొక్క శక్తుల్ని జాగృతం చేసుకొని, ఆ తర్వాత చివరి జన్మకొచ్చేస్తాడు. ఆ శక్తుల్ని జాగృతం చేసుకొని, ఉన్నత చైతన్యం వైపు ప్రయాణిస్తాడు. అంటే ఇక ఇది ఆఖరి జన్మ అని అర్థం అతనికి. ఎందుకంటే ధ్యానం చేశాడు గదా! ఆ తర్వాత తన తన లోపలున్న విషయాలు ఇప్పటిదాకా బయట విషయాలే నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు లోపల విషయాలు కూడా నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అంటే ఈ శరీరం ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? ఈ కళ్ళు ఎలా చూడగలుగుతున్నాయి? ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి? అయితే వీటిని సవ్యంగా ఎలా వాడాలి? ఇంత గొప్ప శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలి? దీని లోపల ఎన్ని శక్తులున్నాయి? వీటిని సవ్యంగా ఉపయోగించడం ఎలా? అది కూడా భూమి యొక్క మంచి కోసం, విశ్వం యొక్క మంచి కోసం. అంటే సమస్త మానవ జాతి యొక్క మంచి కోసం. వాళ్ళ జీవితాలు మెరుగుపడే విధంగా ఏం చేయగలరు? ఒక సరికొత్త విజ్ఞానాన్ని ఏ విధంగా అందించగలరు అన్న దాని మీదనే వాళ్ళ యొక్క పరిశోధన ఉంటుంది. ఇదే రైట్ ఎడ్యుకేషన్. ఇది నిజమైన విద్య అంటే ఇది. శ్రీ విద్య అంటారు దీన్ని. శ్రీ అంటే ఏంటి? మీ లోపలే ఉన్న దైవం. ఆ దైవానికి సంబంధించిన విద్య. ఇప్పుడు ఈ శరీరం ఉంది. దీని లోపల ఆత్మ ఉంది. ఆ చైతన్యం ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని పనిచేస్తుంది అన్నదాన్ని తెలుసుకోవటానికే ధ్యానము. ఓకే. అయితే ఈ ధ్యానంలో
ఎప్పుడైనా సరే జ్ఞానం మీరు ప్రాప్తించుకోవడానికి గురువు పాఠాలు చెప్పడు ఆఖరి జన్మల్లో. ఎందుకంటే జీవితం అంతా ఈ పరిణామ క్రమంలో మీరు పాఠాలే నేర్చుకుంటూ వచ్చారు. కొన్ని మీ అంతట మీరు నేర్చుకున్నారు. కొంతమంది గురువులు నేర్పించారు. కానీ చిట్ట చివరి దశ వచ్చేసరికి మీరు ఆఖరి జన్మ అన్నప్పుడు అన్నీ మీరే నేర్చుకోవాలి. అయితే గురువులు బోధిస్తారు. కానీ ఫైనల్‌గా గురువు ఎప్పుడూ ఒకటే చెప్తాడు. అదేంటంటే నీ లోపలికి నువ్వు ప్రవేశించు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది చెప్పడు గురువు. నీ లోపలికి నువ్వు వెళ్ళంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి నీ లోపల ఏం జరుగుతుందో నువ్వే చూసుకోవాలి. అంతే. ఎందుకంటే నీ శరీరం అందరి శరీరాల కంటే భిన్నమైంది. ఇప్పుడు ఒక గ్రహం మీద ఉన్న ఎంతమంది జనాభా ఉన్నా, అందరి జనాభా శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక 100,00,00,000 ఉన్నారనుకోండి జనాభా ఒక గ్రహం మీద. మనకంటే 800,00,00,000 ఉన్నారులే మన భూమి మీద. చెప్తున్నా. ఒక 100,00,00,000 జనాభా ఉంటే ఈ 100,00,00,000 శరీరాలకి భిన్నమైన శక్తులుంటాయి. లోపల భిన్నమైన పద్ధతులుంటాయి. లోపల వాడికి కనిపించే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. అందుకే ధ్యానంలో ఎప్పుడైనా సరే చూడండి, ఒక మనిషి పుట్టుక ఎలా జరుగుతుందంటే ఒంటరిగానే వస్తాడు. చావు ఎలా జరుగుతుందంటే ఒంటరిగానే పోతాడు. ధ్యానంలోకి రావాలంటే ఒంటరిగానే వస్తాడు. ధ్యానంలో వాడు ఒంటరిగానే ఉంటాడు. ధ్యానంలో పొందే అనుభవాలు కూడా అతన్ని భిన్నంగానే, అతను ఒంటరిగా, అతను ఎప్పటికీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెసే పొందుతాడు. వాడికి ఒకలాగా ఉండదు. ఇప్పుడు 100,00,00,000 మందికి ఒకేలాంటి అనుభవాలు రావు. ఎవడి అనుభవాలు వాడివి. అంటే ఇక్కడేంటి మనుషులందరి శరీరాలు భిన్నంగా ఉన్నాయి. మీ ఏలుముద్ర ఎలా అయితే భిన్నంగా ఉంటుందో అందరికంటే 100,00,00,000 మంది ఉంటే 100,00,00,000 ఏలుముద్రలుంటాయి. 800,00,00,000 మంది ఉంటే మన భూమి మీద 800,00,00,000 ఏలుముద్రలున్నాయి. అవునా? మరెందుకని ఇంత భిన్నం? మీ ఏలుముద్రలే భిన్నంగా ఉన్నాయంటే మీ లోపల మీరెంత భిన్నంగా ఉంటారో ఆలోచించండి. అందుకే గురువులందరూ ఏం చేస్తారు? మిమ్మల్ని ధ్యానంలోకి వెళ్ళండి అని చెప్తారు. లోపల కళ్ళు మూసుకొని కూర్చోండి అంటారు. ఆ తర్వాత ఎవరికి ఏది కనపడితే అది. అంతే. వాళ్ళకేం కనపడుతుందనేది గురువుకి గూడా అనవసరం. చెప్పరు. ఎందుకంటే మీ లోపలికెళ్ళి పరిశోధించాల్సింది మీరే. ఇప్పటివరకు బాహ్య ప్రపంచాన్ని పరిశోధించారు. ఇక్కడి నుంచి అంతర్ప్రపంచాన్ని పరిశోధించాలి. ఇది చాలా సులభమే. ఎందుకు సులభం? ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని లోపలికెళ్ళండి అని ఫస్ట్ గురువు చెప్తాడు. ఇక లోపలికెళ్ళాక అసలు సహాయం అనేది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం లేదు కళ్ళు మూసుకొని కూర్చున్నాం. మాకేం కనపడట్లా. ఎప్పుడు చీకటే ఉంటుంది. కళ్ళు మూసుకొని ఎంతసేపు కూర్చున్నా వర్కౌట్ కావట్లేదు. ఇక కూర్చొని మాకే బోర్ కొట్టి కళ్ళు తెరుస్తున్నాం అని అన్నారు అంటే మీరు ధ్యానం కరెక్ట్‌గా చేయట్లేదని అర్థం. ధ్యానం మీరు సవ్యంగా చేస్తే, కరెక్ట్‌గా శ్వాసనే పట్టుకుంటే, శ్వాస మీదే ధ్యాస పెడితే, మీ ధ్యాసను ఎప్పుడు మీ యంత్రం మీదే ఉంచితే, ఈవెన్ ధ్యానంలో లేనప్పుడు కూడా మీ కళ్ళు తెరిచే ఉన్నాయి. మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు. కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నారు. కానీ మీ అంతర్ ప్రపంచం మీదే నీ ధ్యాసంతా ఉంది. అన్నప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావటం ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడేంటంటే ఒక తపన. గుర్తుంచుకోండి. మనిషి ఎంత తపన పడితే అంతగా ఎదుగుతాడు. మనుషులందరూ వాళ్ళ కుటుంబాల కోసం తపన పడతారు. ఆహారం కోసం తపన పడుతూ ఉంటారు. ఉద్యోగాల కోసం తపన పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయాలి? అనుభూతి చెందాలి. వాళ్ళేం చేయాలి? సాటి మానవ జాతిని గౌరవించాలి. ఏం చేయాలి? జంతు జాతిని గౌరవించాలి. వాటి పట్ల ప్రేమ, కరుణతో ఉండాలి. ఇవన్నీ చేయకుండా స్వార్థంతో ఎప్పుడైతే మనిషి అయిపోతాడో, నేను, నా కుటుంబం, నా పిల్లలు బావుంటే చాలు. దానికోసం నేను చాలా కష్టపడాలి. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆడపిల్లలైతే డబ్బుండాలి నా చేతిలో. సో, కాబట్టి నేను డబ్బు విపరీతంగా సంపాదిస్తా. దానికోసం ఎంత కష్టమైనా పడతా. సాధారణ మానవ ఆలోచనలు ఇలా ఉంటాయి. వాళ్ళకి వయసు రాంగానే పెళ్ళిళ్ళు చేసేయాలి అర్జెంట్‌గా. ఇలాంటి ఐడియాలజీ. ఇదంతా ఏంటి? ఎవరు ప్రవేశపెట్టారు మీ లోపలికి అన్నదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అసలు మీ లోపల ఒక మానవుడిగా జీవించడానికి కావాల్సినవన్నీ ఎవరు ప్రవేశపెట్టారు? మీకు అర్జెంట్‌గా ఒక ఉద్యోగం గావాలని, మీరు డబ్బు సంపాదించకపోతే మీ జీవితం లేదని, మీరు ఎలా జీవిస్తే ఈ ప్రపంచంలోని మనుషులందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని, ఇవన్నీ ఎవరు మీ జీవితంలోకి ప్రవేశపెట్టారు అంటే మీ మనస్సులోకి ఎవరు ప్రవేశపెట్టారు? ఇక్కడేంటంటే మనసే ప్రధానమైంది. ఈ ప్రపంచం ఎప్పుడు మిమ్మల్ని ఏమారుస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుంది. అదేంటంటే ఇదే నిజం అనేలా ఒక 10 మంది గనక ఒక విషయాన్ని ఆచరించారనుకోండి, మీరు గూడా 11వ వ్యక్తిగా ఎళ్లి అందులోనే జాయిన్ అవుతారు.
ఎవరో చెప్తాడు నేను ఆంజనేయ స్వామి గుడికెళ్ళి అక్కడ అసలు ఎంత పవర్ ఉందంటే, అక్కడికెళ్ళిన తర్వాత నా సమస్యలన్నీ తీరిపోయినాయి అని చెప్పంగానే కరెక్ట్‌గా ఇంకో 20 మంది పోతారు ఆడికి. అంటే ఏంటి సొసైటీ ఎప్పుడు మీకేదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అది ఎలా నేర్పిస్తుంది? ఒక మనిషి వచ్చి ఏదో చెప్తూ ఉంటాడు. అది మీ మైండ్‌లో కూర్చుంటుంది. ఏమో మనకు కూడా లాభం జరిగిద్దేమో. వాడెవడికో లాటరీ కలిసొచ్చి డబ్బులు కలిసొచ్చినాయి ఆ గుడికెళ్ళిన తర్వాత. అట్లా మనకేంటంటే ఈ సొసైటీ ఎప్పుడు ఏదో ఒక మాటల రూపంలో మీ లోపల పనికిరాని ఒక విషయాన్ని ఎందుకంటే వాడికి జరిగిందంటే మీకెందుకు జరుగుతుంది? ఎందుకంటే మీ శరీరం వేరు, మీ వేలు ముద్రలు వేరు. మీ జీవితం వేరు. మీ జీవిత లక్ష్యం వేరు. నీ జన్మ ప్రణాళిక వేరు. మీ జన్మలు వేరు. మీ చైతన్య పరిణామంలో మీ దశ వేరు. నువ్వు వాడి మాట ఎట్లింటావు? మనుషులందరూ పతనం అయిపోవడానికి ఏకైక కారణం మనుషుల మాటలు విని, దాన్నే సమాజంగా అనుకుని, సమాజం ఏది చెప్తే మనం అదే చేయాలి అని అనుకుని, సమాజం వైపు పరిగెడతాం చూడు. అది పతనం అంటే. ఎందుకంటే సమాజం ఎప్పుడు మీకు నీ లోపలికి నువ్వు ప్రవేశించు, నీ లోపల దైవం ఉంది, దాన్ని అనుభూతి చెందు అని ఏ స్కూల్‌లో చెప్పంగా మీరు విన్నారా? ఎందుకు మీరందరూ చిన్నప్పటి నుంచి ఇదే సమాజంలో పుట్టి పెరిగిన వాళ్ళేగా. ఎందుకు పిరమిడ్ సొసైటీ యొక్క ఆవిర్భావం జరిగింది ఆనాపానసతి కోసం? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకిలా? ఒక ఆధ్యాత్మిక సంస్థ రావాలా దీనికోసం? ఎందుకని మీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లక్షల రూపాయల జీతాలిస్తున్నారే గవర్నమెంట్ టీచర్లకి, ప్రైవేట్ టీచర్లకి వేల రూపాయల జీతాలిస్తున్నారే. ఈ ఒక్క చిన్న ముక్క చెప్పలేరా వాళ్ళు? అరె కళ్ళు మూసుకోండి ఒక్క పీరియడ్ మీకు 10 పీరియడ్‌లుంటాయి. అందులో ఒక్క పీరియడ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బోలెడంత సేపు ఉంటారే పిల్లలు. కనీసం ఒక అరగంట ధ్యానంలో కూర్చోబెట్టొచ్చు కదా! నీ లోపలే దైవం ఉంది. ఆ దైవాన్ని నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. నువ్వొక ఆత్మవి అని ఎందుకు చెప్పట్లేదు? అందుకనే ఒక సంస్థ అవసరమైంది. ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భూమి మీద అవతరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జరుగుతుంది కారణం. అదే గమనించాలి మీరు. అసలు కారణం ఏంటి? ఎందుకిలా జరుగుతోంది? మనమేమో వేలకు వేలు డబ్బులు పెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంటాం కార్పొరేట్‌లో. వాళ్ళెక్కడ ధ్యానం నేర్పించరు. జీవితం అంటే ఏంటో నేర్పించరు. జీవితాన్ని జీవించే కళ తెలీదు. అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయింది. కానీ సంసారాన్ని ఎలా ఈదాలో తెలీదు. భర్తతో ఎలా ఉండాలి? అత్తగారితో ఎలా ఉండాలి? తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? అత్తమామలతో ఎలా ఉండాలి? ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదే. కాలేజెస్‌లో ఇవన్నీ చెప్పాలి. అసలు జీవితాన్ని జీవించడం ఒక కళ. ఆ కళన్నా బోధిస్తే బావుండు. అది చేయట్ల. అలాగే స్పిరిచువాలిటీ బోధించాలి. మీ లోపలికెళ్ళాలి మీరు. మీరొక ఆత్మ పదార్థం. ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ అత్తమామలైనా, ఎవరైనా వాళ్ళందరిని గౌరవించాలి. వాళ్ళని ప్రేమించాలి. ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఏం కోరుకుంటున్నారు? అత్తమామలు లేకుండా ఉండే ఇల్లు కావాలి వాళ్ళకి. వాళ్ళు వంట చేసుకుంటారు. కానీ కర్రీ పాయింట్‌లలో కర్రీలు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వంటలు రావు. ఇక వాళ్ళు ఒక నేను, నా భర్త మాత్రమే ఉండాలి. నాకు బాధ్యతలొద్దు అనే అమ్మాయిలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బోలెడుమందున్నారు. ఎందుకని? ఎందుకంటే ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో గాని ఎప్పుడూ ఆమె ఏం నేర్చుకోల. జీవితం అంటే ఇది ఒక ఆత్మ చేసే ప్రయాణము అని ఆమె తెలుసుకోలేకపోయింది. అలాగే ఒక అబ్బాయి, అబ్బాయికి ఎలాగో తెలీదు గుర్తుపెట్టుకోండి. అబ్బాయి ఎప్పుడూ మూలాధారంలోనే పడుంటాడు. కానీ అదే మూలాధారంలోని కొడుకు పుట్టాలి అని వీళ్ళందరూ ఆడపిల్లల్ని సైతం గర్భంలో ఉన్నప్పుడు చంపేసేవాళ్ళు గూడా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు లేరులే చెప్తున్నా. కాకపోతే ఆడపిల్ల పుట్టంగానే పెదవి విరిచేవాళ్ళున్నారు. అయ్యో! మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా? అయ్యో! అనుకుంటూ. కానీ ఆడపిల్ల అనాథ చక్రంలో ఉంటుందన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వీళ్ళు అజ్ఞానం గదా! వీళ్ళందరికి. తల్లిదండ్రులందరికి. అయ్యో! మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా? మళ్ళీ దాన్ని వేరే ఇంటికి దోలాలిగా. పంపించేసేయాల. అదే కొడుకైతే మన దగ్గరే ఉంటాడు. కానీ ఆ కొడుకు దగ్గరికి కూడా పెళ్ళాంగా వేరే అమ్మాయి వస్తదని, అది మెల్లగా పక్కకి తీసుకెళ్తదని వీళ్ళకి తెలీదు. సో, కాబట్టి ప్రపంచం ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం లేని ప్రపంచం ఉంటే, ఒక జనరేషన్స్ సఫరింగ్‌లో ఉంటాయి. పతనం అయిపోతూ ఉంటాయి. స్త్రీ అణగదొక్కబడింది గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా. కాబట్టి ఆమె స్ప్రింగ్ లాగా ఇప్పుడు లేవాలనుకుంటుంది పైకి. అందుకే మన నెక్స్ట్ జనరేషన్‌లో పుట్టే పిల్లలు ఎవరైతే మన ఇండ్లల్లో పుట్టే పిల్లలున్నారో, వాళ్ళు ఉద్యోగ వ్యాపారాలు నేను గూడా పురుషుడితో సమానంగా ఉద్యోగం జేస్తా. నేను గూడా బీటెక్ చదువుతా. నేను గూడా ఫారెన్ బోతా. నేను గూడా సాఫ్ట్‌వేర్ జేస్తా అని అనుకుంటా ఎళ్ళిపోయారు. మనం గూడా చదివిపిచ్చాం. అవును వామ్మో! ఆడపిల్లకి గనక ఉద్యోగం లేకపోతే అది అత్తమామలకి సేవ చేసుకుంటూ వంటింట్లో పడుండాల్సొస్తది. అని జెప్పేసి మనం గూడా దాన్ని బాగా చదివిచ్చి సాఫ్ట్‌వేర్ చేయిస్తాం.
సరే మన టైం బాగుంటే లక్కీగా మనం చెప్పిన మాటిని పెళ్లి చేసుకుంటది. లేదంటే పక్క సీటోడితో లేచిపోతది. అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా ఫైనల్‌గా అక్కడ స్త్రీ చేస్తున్నదేంటంటే, ఒక పురుషుడితో సమానంగా తను కూడా ఉద్యోగం చేయాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఆలోచన చేస్తుంది చూడండి. అది తను చేస్తున్న మొదటి తప్పు. ఎందుకంటే అది తప్పు అన్న విషయం కూడా ఆ అమ్మాయికి తెలీదు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము స్త్రీ, పురుషులకు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. పురుషుడు బీటెక్ చదివితే స్త్రీ కూడా బీటెకే చదువుతుంది. అసలు స్త్రీ ఎక్కడ? పురుషుడెక్కడ? పురుషుడెక్కడో మూలాధారంలో ఉంటాడు పడి. వాడికి ఏం తెలవదు. ఉద్యోగం చేయటం, టైంకి అన్నం తినటం, పడుకోవడం, పిల్లల్ని కంటం. ఇంతకు మించి వాడేం చేయడు. నేను మగాడిని అంటాడు. స్త్రీ అన్నీ సంభాళించుకొని రాగలదు. ఇప్పటికీ కొంతమంది గొప్ప గొప్ప స్త్రీలు ఒక పక్క ఉద్యోగం చేస్తూని, మరో పక్కన భర్తకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు. ఇంటికొచ్చి మళ్ళీ వంట చేస్తారు. పిల్లల్ని వాళ్ళే సంభాళిస్తారు. ఇతనెందుకు ఓన్లీ ఉద్యోగం చేసొచ్చి పోటుగాడిలాగా కూర్చుంటాడు ఒక దగ్గర. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాడినే గారాబం చేస్తారు. వాడే కరెక్ట్ అని. వాడి లైఫ్‌లో సెటిల్ అయిపోయాడు. ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఇంతకంటే వాడేం చేస్తాడు అని అనుకుంటారు. కాదు. వాడు మూలాధారంలో ఉన్నాడు కాబట్టి వాడి జీవితం అంతే ఇంకా. ఎప్పటికైనా ఒక అమ్మాయి పుట్టాలని కోరుకోండి ఎప్పటికైనా. అలా అని అబ్బాయి పుడితే వాడిని చంపేయాలని కాదు నా అర్థం. అబ్బాయిని కూడా మనం గొప్పవాళ్ళుగా చేయొచ్చు. ఎట్లా అంటే వాడికి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించండి. వాడిలో ఉండే స్త్రీ తత్వాన్ని జాగృతం చేయండి. స్త్రీ స్త్రీతత్వం అంటే ఏంటో తెలుసా? ఒక పరిపూర్ణత్వం. ఒక ప్రతి మగవాడు ఒక స్త్రీగా మారాలి. అప్పుడే వాడు స్త్రీతో సవ్యంగా కాపురం చేయగలుగుతాడు. ఒక స్త్రీని అర్థం చేసుకోగలుగుతాడు. ఒక స్త్రీ చూడండి మగవాడితో ఈక్వల్‌గా ఉండాలని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంది. కానీ నిజానికి ఆమె ఎప్పటికీ మగవాడితో ఈక్వల్ అవ్వలేదు. ఎందుకంటే మగవాడు అధపాతాళంలో ఉన్నాడు. స్త్రీ ఎక్కడో అనాహత చక్రంలో ఉంది. విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. మూడే 3 చక్రాల్లో ఆమె సహస్రారానికి చేరుకుంటుంది. ఆమెకి కరెక్ట్‌గా రైట్ ఎడ్యుకేషన్ ఇస్తే, ఆమెని సవ్యంగా చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తే, ఉన్నతమైన స్థితిలోకి తొందరగా వెళ్ళిపోగలదు. అందుకే ఆమెను పోనివ్వకుండా పురుషుడు మనకొక బానిస కావాలి, వంటింట్లో వంట చేయడానికి ఒక మనిషి కావాలి, పిల్లల్ని కంటానికి ఒక మనిషి కావాలని ఆమెను ఒత్తేసాడు. ఎందుకంటే వాడికి ఒత్తడం ఒకటే తెలుసు. నేలకి అధపాతాళంలోకి. ఎందుకంటే వాడు అధపాతాళంలోనే ఉన్నాడు కాబట్టి, ఏ వ్యక్తినైనా అతను అధపాతాళంలోనే నెట్టగలడు. అతనికి ఆ సామర్థ్యం మాత్రమే ఉంటుంది. లేదు, లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను గదా! నా భార్య ఇంట్లో ఉండి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఈ కుటుంబాన్ని బ్లెస్ చేస్తే బావుండు. ఆమె ఆశీర్వదిస్తే బావుండు. ఆమె ఒక దేవత, ఒక అమ్మవారికి ప్రతిరూపం గదా! ఆవిడ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మాత్రమే పుట్టింది. ఆమె మన ఇంట్లో అడుగుపెట్టిందంటే అమ్మవారు అడుగుపెట్టింది. లలితా పరమేశ్వరి మన ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమెని మనం ప్రేమగా చూసుకుంటే, ఆమెకి ధ్యానం నేర్పిస్తే, ఆమెని ఎంకరేజ్ చేస్తే, ఆమె బ్లెస్సింగ్స్, ఆమె ఆరా తొందరగా ఎక్స్‌పాండ్ అవుతుంది. ఆమెలో ఒక బంగారపు రంగు వెలుగులు త్వరగా వస్తాయి. తొందరగా కనెక్ట్ అయిపోతుంది ఉన్నత లోకాలకి. అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే, ఆ కాంతి వల్ల అట్‌లీస్ట్ మూలాధారంలో ఉన్న పురుషుడు కనీసం స్వాదిష్టానం వరకు, మణిపూరకం వరకు, అనాహతం వరకు రాగలుగుతాడు. ప్రతి పురుషుడు స్త్రీ నుంచి నేర్చుకోవాల్సిందదే. ఆమెలో ఉన్న సున్నితత్వము, ఆయనలో ఉండే దైవత్వాన్ని వాళ్ళు చూడగలగాలి. కానీ వీళ్ళు మూలాధారంలో ఉండడం వల్ల చూడలేరు. అందుకే పత్రిజీ ఈ వ్యవస్థని స్థాపించాడు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్. ఇక్కడ ఎక్కువ స్త్రీలే ఉంటారు. ఎందుకని? ఆధ్యాత్మికతకి ఆకర్షింపబడే వాళ్ళు స్త్రీలే. పురుషుడు ఆకర్షింపబడ్డు. ఎందుకంటే వాడు మూలాధారంలో ఉన్నాడు. వాడికెప్పుడు ఇదే గోల. సంపాదించాలి. వాడు సర్వైవల్ అంటే బతకడం ఎట్లా? అన్న దాని మీదే వాడి ధ్యాస ఉంటుంది. స్త్రీకి అలా ఉండదు. బతకడం పెద్ద విషయం గాదు. ఎందుకంటే భగవంతుడు నన్ను కిందకి పంపించాడు అంటే నాకు కావాల్సినవన్నీ సమకూర్చే ఉంటాడు గదా! ఏది గావాలంటే అన్నీ నా దగ్గరికే వస్తాయి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ పురుషుడు అలా గాదు. వాడలా వెతుకుతూనే ఉంటాడు. వాడి ధ్యాసంతా ఎప్పుడు ఇదే. ఒక జంతు ప్రవృత్తి అన్నమాట అది. ఎప్పుడు ఆహారం కోసం వెతుక్కోవడం. సర్వైవల్. ఎప్పుడు బతికుంటే చాలు. మనం బతకడం కోసం. అలాగే ఒకసారి బతికుంటే చాలు అని ఎప్పుడైతే వీడు పని చేయటం మొదలుపెట్టాడో, డబ్బు సంపాదించడం, ఆ తర్వాత నలుగురి కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరిక కలుగుతుంది. రూ. 1,00,00,000 లేదు, లేదు ఇంకో 10,00,00,000 మనం సంపాదించాలి అన్న ఆలోచనే. అంతేగాని మనకు కోటొచ్చాయి చాలురా బాబు! ఇక మనం ధ్యానంలో కూర్చుంటే తొందరగా దేవుడితో కనెక్ట్ అయితే, ఈ రూ. 1,00,00,000 ఉండంగానే మనము ఒక ఉన్నత
చైతన్యంలోకి మనం ప్రయాణించొచ్చు. ఆ తర్వాత ఈ రూ. 1,00,00,000ని చక్కగా మనలాంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఖర్చు పెట్టొచ్చు అన్న ఆలోచనలు వీళ్ళకుండవు. ఎందుకంటే ఈ జ్ఞానం మీకు కార్పొరేట్‌లో గాని, కాలేజీల్లో గాని ఎక్కడ దొరకదు. ఒక సాధన చేసిన వాడే ఇవన్నీ చెప్పగలరు. కానీ సాధన చేయకుండా మూలాధారంలో ఉండి బీఈడీ పాస్ అయినోడు, ఎంఏ పాస్ అయినోడు, ఎంటెక్ పాస్ అయినోడు వాళ్ళకి మాత్రం లక్షల లక్షల జీతాలిస్తారు. కానీ ఎవరైతే తనని తాను తెలుసుకున్నాడో వాడిని ఒక ప్రొఫెసర్‌గా బెటరు. వాడిని ఒక టీచర్‌గా పెట్టి వాడికి వేలకు వేలు జీతాలిస్తే, వాడు ఇంకా సాధన చేసి, ఇంకా గొప్ప విషయాల్ని డౌన్‌లోడ్ చేసి ఈ ప్రపంచానికి అందిస్తాడు. ఒక కొత్త జనరేషన్‌ని తీసుకొస్తాడు ఈ ప్రపంచంలోకి. స్కూల్ టీచర్‌లందరూ ఎలా ఉండాలంటే, అందరూ ధ్యానులై ఉండాలి. వాళ్ళ ఆరా పెరిగి ఉండాలి. వాళ్ళ ఆరాని చూసి వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. అంతేగాని బీఈడీ సర్టిఫికేట్ చూసి ఇయ్యొద్దు. బీఈడీ సర్టిఫికేట్ చూసిస్తే ఏముంది వాడు నాన్ వెజ్ తింటా ఉంటాడు సండే సండే. ఇక పిల్లగాళ్ళకి ఏం బోధిస్తాడు? జీవితం గురించి, పరిణామ క్రమం గురించి, భగవంతుడి గురించి, భగవంతుడితో అనుసంధానం గురించి ఏం చెప్పగలడు? ఒకసారి ఆలోచించండి. ఒక మానవుడిగా మీరు ఆలోచించాల్సిందేంటంటే, మీకు దేవుడికి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. అసలు ఈ శరీరం ఏంటి? ఈ గ్రహం ఏంటి? ఈ గ్రహం మీద నేనెందుకున్నాను? అసలు ఈ దేహంలో నేనెందుకున్నాను? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది 3 విషయాలండి. 1 ఈ దేహం గురించి, 2 ఈ గ్రహం గురించి, 3 భగవంతుడి గురించి. ఈ 3 విషయాలున్నాయి. ఈ 3 విషయాల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది గాకుండా పెళ్ళాం, పిల్లలు వీటి గురించి, లేతే సొసైటీలో మనకో మంచి పేరు ప్రఖ్యాతుల గురించి, లేతే షాపింగ్‌ల గురించి, లేతే ఇంకేదో వస్తువుల గురించి ఆలోచించారనుకోండి. ఈ 3 తెలియనంత వరకు మీరు ఏమి చూసినా, ఎంత షాపింగ్ జేసినా, ఏం జేసినా ఫైనల్‌గా మీరు దుఃఖంలోనే ఉంటారు. ఎందుకంటే ఫ్యాషన్‌లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మీరు సాటిస్ఫై అవ్వలేరు. ఇది పోంగానే మళ్ళీ ఇంకోటి కొనాలనిపిస్తది. అది పోంగానే ఇంకోటి కొనాలనిపిస్తది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఈ ప్రపంచాన్ని ఎంతసేపు చూసినా మీరలా కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉంటారు. చోద్యం చూస్తూనే ఉంటారు. దాని నుంచి ఏదో ఒకటి పొందాలని ట్రై చేస్తూనే ఉంటారు. అసలు మీ మూలం మీ లోపల ఎదురు చూస్తోంది. మీ మూలాధారం. దాని లోపల చుట్టుకొని పడుకొని ఉన్న మూలాధార శక్తి ఎప్పుడు పైకి లేచి మీకు దైవత్వాన్ని ప్రసాదిద్దామా అని ఎదురు చూస్తుంది. కానీ ఏది? ఆ అవకాశం మీరిస్తేగా ఎప్పుడు కళ్ళు తెరిచేనా? ఎంతసేపు కళ్ళు తెరిచి సొసైటీ మెప్పు కోసం. ఆ సొసైటీలో ఎవరున్నారు? మూలాధారం చెడిపోయినోళ్ళందరూ ఉన్నారు. టోటల్. వాళ్ళ మెప్పు కోసమే. మన పిల్ల పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళేమన్నా అంటారేమో అని భయంతో. లేకపోతే తొందరగా పెళ్లి చేయకపోతే. అలాగే మళ్ళీ మనం మంచి స్థితిలో ఉండకపోయినా ఎవడేమనుకుంటాడో. ఇదంతా ఇగో. అహం అన్నమాట. ఈ అహాన్ని ఎవరు బిల్డ్ చేశారు మీ లోపల? సొసైటీయే. మీరెంతగా సొసైటీని చూస్తే మీలో అహంకారం అంత పెరిగిపోతూ ఉంటుంది. నేను, నాది అనే అహంకారం ఏదైతే ఉంటుందో, అది పెరగటానికి ఏకైక కారణం ఈ సొసైటీయే. సొసైటీ మీకెప్పుడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది. పనికిరాని చెత్తంతా. దాన్ని చూసి మీరు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ భగవత్ శక్తి మాత్రం మీ లోపలే ఉంటుంది. దాన్ని మీరు అందుకోవడానికి ఏ గురువైనా మీకు బోధించేది ఒకటే. మీ లోపలికి ప్రవేశించండి. ఆ తర్వాత మీరు మీ లోపలికెళ్ళిపోతారు. అంతే. అంతవరకే చెప్తాడు గురువు. ఆ తర్వాత నాకు సంబంధం లేదంటారు. మీరు ధ్యానంలో కూర్చోండి అంటాడు. అంతే. ఇక పత్రిజీ లాంటి వాడేంటంటే మీరు ధ్యానంలో కూర్చోండి అని చెప్పడంతో పాటు ఫ్లూట్ వాయిస్తాడు. మీకో కాలక్షేపం గావాలి గదా! కళ్ళు మూసుకున్న తర్వాత గూడా. అందుకని. ఆ ఫ్లూట్ వల్ల ఒక ఎనర్జీ ఫార్మ్ అవుతుందక్కడ. దానివల్ల మీరు తొందరగా కనెక్ట్ అవుతారు. సో, అట్లా మనిషికి కావాల్సింది కాలక్షేపమే. కళ్ళు తెరిచే ఎందుకు ఉంచుతాడు? వాడికి టీవీ కొనుక్కుంటాడు. వాడి జేబులో వాడే కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వాడో 50,000 పెట్టి టీవీ కొనుక్కుంటాడు. ఆ తర్వాత దానికి వీడు బలైపోతూ ఉంటాడు. ఎందుకంటే బయట చూసేది సరిపోదా? బయట ఆల్రెడీ ఒక సినిమా నడుస్తుంది మీకు. 1,00,000 గొడవలు, 1,00,000 గోలలు, 1,00,000 వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఒక సినిమా నడుస్తుంది. మళ్ళీ ఇంకో సినిమా అవసరమా ఇంట్లో? ఇక నీకు బయటే క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకో డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అది నీకు ఇంకా క్లారిటీ లేకుండా చేస్తది. నువ్వనుకుంటావు అన్ని దేశాల్లో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. న్యూస్ అన్నీ వింటే మాకు మంచి న్యూస్ ఉంటే చెత్త అది. దానివల్ల ఇంకా చెడిపోతావు నువ్వు. ఇంకా పతనం అయిపోతావు. నువ్వు సినిమాలు చూస్తున్నావంటే ఇంకా పతనం అయిపోతావు. ఎందుకంటే ఆ సినిమాల్లో ఒకప్పుడు సమాజానికి ఒక సందేశం ఉండేది. 'కె. విశ్వనాథ్' లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు తీసిన సినిమాలు ఒకప్పుడు బాగుండేవి. ఎందుకంటే సమాజానికి ఒక మెసేజ్ ఉండేది అందులో.
కానీ ఇప్పుడేం లేదు. ఇప్పుడంతా ఫైటింగే. ఎంత ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయడంలో సినీ ఇండస్ట్రీ ముందుంది. అయితే దాన్ని వీళ్ళు మళ్ళీ పోషించడానికి అన్నట్టుగా వీళ్ళందరూ మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమానే అనుకుంటా ఉరుకుతా ఉంటారు జనాలు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అజ్ఞానము. అజ్ఞానానికి పరాకాష్ఠలో ఉన్నారు మనుషులు. సో, కాబట్టి ప్రతి ఒక్కడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి. ఆయన ఒక వ్యవస్థ యొక్క నిర్మాణం చేశాడు. ఒక గొప్ప మహనీయుడు. అతను తెలుసుకున్న సత్యాలేంటంటే మనస్సే ప్రధానమైందిక్కడ. ఆ మనస్సులోకి నువ్వు ఎలాంటి సమాచారాన్ని ప్రవేశపెడితే అలాంటి జీవితాన్నే మీరు పొందుతారు అన్న విషయాన్ని తెలియజేస్తాడు పత్రిజీ. సో, ఆయన అందుకే కళ్ళు మూయించాడు అందరి చేత. కళ్ళు ముయ్యటం అంటే గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళు ధ్యానం అంటే ఏదో సమస్యలు పోతాయి. ధ్యానం అంటే ఏదో ముక్తి సంపాదించొచ్చు. ధ్యానం అంటే ఏదో అందరికంటే కొంచెం మంచి స్థితిలోకి వెళ్ళొచ్చు. లేతే హైయర్ డైమెన్షన్‌కి పోవచ్చు. ఇట్లా ఆలోచిస్తూ వచ్చారు. లేతే దేవుడితో కనెక్ట్ అవ్వచ్చు. ఇదంతా కాదసలు ఫస్ట్. ధ్యానం అంటే ఫస్ట్ మీకు కావాల్సింది మీరు ఏదైతే చెత్తని ఎక్కించుకుంటూ ఉన్నారో దాన్ని ఆపేయటం. ధ్యానం అంటే నీ చుట్టూ ఉన్న కుటుంబాన్ని చూసి ఇది నా కుటుంబము, వీళ్ళ కోసం నేను పాటుపడాలి అనే ఆలోచనలని ఆపేయటం కోసం కళ్ళు మూసుకొని కూర్చోవడం. అది నువ్వు గంట కళ్ళు మూసుకొని కూర్చుంటే నిదానంగా వాళ్ళ మీద ఉన్న వ్యామోహం తగ్గుతుంది. మీ చుట్టాల మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద, బంధాల మీద వ్యామోహం తగ్గుతుంది. మీకు బంధాలు మనుషులతోటే కాదు, వస్తువులతో కూడా ఉంటాయి. మంచం లేనిదే నేను పడుకోలేను. లేతే ఇది లేకపోతే నేను ఉండలేను. లేకపోతే ఆ పని చేయకపోతే నా వల్ల కాదు. ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మీ లోపల ముందుగానే. అయితే ఇయన్నీ ఉన్నాయని కూడా తెలవదు చాలా మందికి. అలా బతికేస్తా ఉంటారు. అసలు మనుషులు ఎట్లా బతుకుతున్నారంటే జీవోత్సవాల్లా బతుకుతున్నారు. వాళ్ళకేం చేస్తున్నారో వాళ్ళకే తెలవదు. వాళ్ళొక మంచి మార్గంలోకి వెళ్ళటానికి ముందు భగవంతుడితో అనుసంధానం అవ్వాలి అన్న విషయం వాళ్ళకి తెలవదు. వాళ్ళు సొసైటీతో అనుసంధానం అవుతున్నారు. చుట్టుపక్కల జనాలతో అనుసంధానం అవుతున్నారు. అందుకే పత్రిజీ అందరిని కళ్ళు మూసుకో అన్నాడు. అలాగే పత్రిజీ గుళ్ళకి పోవద్దన్నాడు. పత్రిజీ ఏంది గుళ్ళకి పోవద్దంటాడు? మా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు దేవుడి గుడికెళ్తే ఏమైంది? ఎళ్ళకూడదా? అని అనుకుంటా ఉంటారు కొంతమంది. ఒరేయ్! మీరు ఎళ్లి చేసేదేం లేదు, సాధించేదేం లేదు. మీరు గుళ్ళకెళ్ళటం వల్ల మీరు మోక్షాన్ని పొందలేరు అన్న విషయాన్ని పత్రిజీ చెప్పడానికి అలా చెప్పాడు. మీరెళ్తే మహా అంటే మీ గోత్రనామాలు చెప్పి డబ్బులు హుండీలో ఏస్తారు. లేతే పళ్ళెంలో ఏస్తారు. దాంతో వర్కౌట్ అయిద్దా? మీరు ఆ పూజారి ఇంటికెళ్ళాక ఏం చేస్తాడో తెలుసా? టీవీ పెట్టుకొని కూర్చుంటాడు. అలాంటోడు నిన్నేం ఆశీర్వదిస్తాడు? అతను భగవంతుడికి నీకు మధ్య అనుసంధానకర్తగా ఉండగలడా? అతను గంట గంటలు సాధన చేసి అమ్మవారితో రోజు మాట్లాడుతున్నాడా? లేదే. ఏ విగ్రహం ముందు అతను నిలబడ్డాడో, అతను దేవుడితో మాట్లాడగలడా? అంత సామర్థ్యం ఉందా? ఉంటేనే అతను ఒక పూజారిగా ఉండాలి. మంత్రశక్తి అనేది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా? భగవంతుడితో అనుసంధానానికి ఉపయోగపడుతుంది. అలాంటి మంత్రశక్తి ఎవరి దగ్గర ఉంది? ఈవెన్ వేద పాఠశాలలో చదువుకున్న వాళ్ళు కూడా అంతా మామూలుగానే ఉన్నారు. వాళ్ళకి దాని లోపల ఉన్న భావం తెలీదు. దాని లోపల సాధన లేదు. ఓన్లీ పైపైన చదువుకోవటం, వల్లె వేయటం. ఇప్పుడు తద్దినాలు పెట్టడానికి వస్తూ ఉంటారు బ్రాహ్మలు. పెళ్ళిళ్ళు చేయడానికి వస్తారు బ్రాహ్మలు. దాని మీనింగ్ చెప్పాలిగా వాళ్ళు. ఆ మీనింగ్ పైపైన మీనింగ్ గాదు. లోపల భగవంతుడితో అనుసంధానం అయ్యే మీనింగ్ ఏముంది అందులో. ప్రతి మంత్రంలోనూ నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యే విధంగా ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఆ పరమార్థాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి ఈ బ్రాహ్మలు ఎవరు రెడీగా లేరే. అందుకే బ్రాహ్మలు కూడా ఎలా అయ్యారు? పతనమైపోయారు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని ఇవ్వట్లేదు కాబట్టి. సత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి రెడీగా లేరు కాబట్టి వాళ్ళు కూడా పతనమయ్యారు. ఎప్పుడైనా అగ్రకులాల్లో ఉన్నవాళ్ళు తక్కువ కులం వాళ్ళని నడిపించాలి ముందుకి. వాళ్ళని కూడా దైవాలుగా మార్చాలి. కానీ ఆ బాధ్యత వాళ్ళు స్వీకరించని పక్షంలో వాళ్ళు పతనమైపోతారు. సో, అందుకే ఇప్పుడు ఈ సమయంలో బ్రాహ్మడు, శూద్రుడు, వ్యాపారస్తుడు ఇది గాదు ముఖ్యం. ధ్యాని, మనిషి. అంతే రెండే రకాలు. ధ్యానం జేసేవాడు మెడిటేటరా? కాదా? లేదంటే మామూలు మనిషా? రెండే 2 వర్గాలున్నాయిప్పుడు. సో, ఒక ధ్యాని అయితే వాడు పరిపూర్ణంగా జీవించటం మొదలుపెడతాడు. ఎందుకంటే అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకుంటాడు. జీవితం మనకేం నేర్పిస్తుందో తెలుసుకుంటాడు. మీరు సొసైటీ మీకేం నేర్పించిందో అది చెప్పటం గాదు. మీరు కొత్తగా సొసైటీకి మీరేమి ఇవ్వగలరు? ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు లోపల నుంచి ఒక కొత్త విషయాన్ని చెప్పండి. ఇప్పటి వరకు ప్రపంచం చూడనిది,
కననిది, విననిది ఏదన్నా చెప్పగలరా మీరు? చెప్పగలరంట నేను. ఎందుకంటే, మీరు ఉన్నతమైన లోకాలతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు గనక ఫోకస్ చేస్తే, ఇప్పటి వరకు ఈ భూమి మీద లేని దాన్ని మీరు ఈ ప్రపంచానికి అందించగలుగుతారు. మీలో అవగాహన పెరిగే కొద్దీ, మీరు చేసే పని చాలా పరిపూర్ణంగా ఉంటుంది. మీలో భయము అనేది ఉండదు. కానీ ఈ ప్రపంచంలో అందరూ భయంతోటే ఉన్నారన్న విషయం మర్చిపోకండి. ఉద్యోగం చేసేవాడి దగ్గర నుంచి అందరూ భయమే. ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? పెద్ద పెద్ద ప్యాకేజీలు కావాలని ఎందుకు ఎగబడుతున్నారు? అదే దాంట్లో ఏమైనా దైవత్వం వస్తుందా? పోనీ కనీసం మూలాధారం అన్నా యాక్టివేట్ అవుతుందా? కనీసం స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుందా? కానీ ఎందుకు పరిగెడుతున్నారు? భయం. గుర్తుపెట్టుకోండి. నేను గనక అట్లా ఎళ్ళకపోతే, నా దగ్గర డబ్బు లేకపోతే నేనేమైపోతాను అనే భయం. ఎందుకంటే భగవంతుడితో కనెక్షన్ లేదుగా. మీకు భయమే ఉంటుంది. ఎప్పటికి. భయంతోటే మీరు పరుగులు పెడుతున్నారు. భయంతోటే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు. భయంతోటే పిల్లల్ని చదివిస్తున్నారు. అందుకే కార్పొరేట్‌లో చదివిస్తారు మీరు. భయంతోటే బలవంతంగా అయిన పిల్లల్ని వాడు నాకిష్టం లేదు మొర్రో అంటున్నా బలవంతంగా బడికి పంపిస్తారు. వాళ్ళకి సంగీతము, నృత్యము, చిత్రకళ ఇవి నేర్పించడానికి మీరు ఎనకంజ వేస్తారు. ఎందుకంటే భయం. ఎందుకు పనికిరాని ఈ డాన్సు, పనికిరాని సంగీతము, దానివల్ల అది ఏమన్నా కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి సంగీత విద్వాంసులకే ఈ భూమి మీద పోషణ ఉంటుంది. అది ఎలాంటి పోషణ తెలుసా? అతనికి చక్కటి జీవితం ఉంటుంది. చక్కటి భార్య ఉంటుంది. చక్కటి పిల్లలుంటారు. ఎందుకంటే వాళ్ళకి గూడా అదే బోధిస్తాడు గాబట్టి అతను. అతనికి నెలకి 10,000 వస్తాయేమో! కానీ వాడు తినటానికి, ఉండటానికి మాత్రం ఏ లోటు లేకుండా జీవిస్తాడు. ప్లస్ ఆనందంగా జీవిస్తాడు. నీకు లక్షల ప్యాకేజ్ ఉంది. సంగీతం లేదు, ధ్యానం లేదు, భగవంతుడెవరో తెలీదు. అప్పుడప్పుడు గుడికెళ్ళటం తెలుసంతే నీకు. ఆ ప్లాస్టిక్ గుళ్ళు అన్నీ. అక్కడ ఏం జేస్తావు నువ్వు? ఏం జేసేది లేదు. అక్కడ గూడా ఒక పూజారి గూడా నార్మల్ వ్యక్తి. అతనికి ధ్యానం తెలీదు. భగవంతుడితో అనుసంధానం తెలీదు. అతను నిన్నే ఆశీర్వదిస్తాడు. అక్కడున్నది రాయి. మళ్ళా ఆ రాయి గూడా నిన్నే ఆశీర్వదిస్తుంది. పోనీ నువ్వేమన్నా ప్రాచీన శివాలయం 2000 సంవత్సరాల క్రితం కట్టారండి. ఈ శివాలయం పక్కా కొలతలతో కట్టబడిందిది. అక్కడ కూర్చుంటే చాలు మనం కనెక్ట్ అయిపోతాం. అక్కడ గంటలు నా లోపల ఉన్న దివ్య చైతన్యాన్ని జాగృత పరుస్తాయి. నేను గుడికెళ్తే కాసేపు కూర్చోవాలి అనుకోని కూర్చొని లేస్తారు కొంతమంది. ఓ 10 నిమిషాలు. ఆ కూర్చొని లేవటం గాదు. గుడికెళ్తే కూర్చున్నామంటే ఒకప్పుడు ప్రాచీన శివాలయాల్లో గుడికెళ్తే ధ్యానంలో కూర్చునేవాడు. దాన్నే గుడికెళ్తే కాసేపు కూర్చోవాలి అంటాం మనం. కాసేపంటే కాసేపని గాదు. గంట, 2 గంటలు కూర్చొని రావడం. అప్పుడు ఆ గుడిలోని గంటలు, ఆ గుడి ప్రాంగణం యొక్క కొలతలు, వాస్తు అది నీ శరీరం మీద, నీ చైతన్యం మీద ప్రభావాన్ని చూపించి, అలా గుడికెళ్ళి రెగ్యులర్‌గా ఎవరైతే 2 గంటలు ధ్యానం చేసొస్తారో వాళ్ళందరి జీవితాలు మారిపోయాయి. భగవంతుడితో ఒక అనుసంధానం ఏర్పడేది. కానీ ఇప్పుడు అలాంటి గుళ్ళున్నాయా? 2000 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు? లేవు. అన్నీ కమర్షియల్ అయిపోయినాయి. చిన్న చిన్న గుళ్ళు పెట్టేశారు అడుగడుగున. ప్లాస్టిక్ గుళ్ళు. అక్కడ ఒకతను పంచె కట్టుకొని సింపుల్‌గా చెడగోపురం పెడతాడు. ఉట్టప్పుడు మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ఇదే మీ ఆధ్యాత్మికత. ఆలోచించండి. సో, ఇలాంటి ఆధ్యాత్మికతనా మీరు కోరుకునేది? ఇలాంటి పైపైన జీవితమా? అందుకే మనుషులు హాస్పిటల్స్‌కే ఎళ్తున్నారు ఫైనల్‌గా. కార్పొరేట్ సెక్టార్‌లోనే ఫైనల్‌గా మీరు కన్నుమూస్తారు. ఎందుకంటే జీవితం అంతా కార్పొరేట్‌లో చదువుకున్నారు, కార్పొరేట్‌లో ఉద్యోగం చేశారు, కార్పొరేట్ హాస్పిటల్‌లోనే చనిపోయారు. ఇంతేనా జీవితం అంటే పైపైన? ఇది కాదు కదా జీవితం అంటే. అందుకే పత్రిజీ ఈ వ్యవస్థ నిర్మాణం చేశాడు. పత్రిజీ ఒక భగవంతుడంట నేను. ఎందుకంటే అతనికో లక్ష్యం ఉంది. మనుష్య జాతిని ఉద్ధరించాలనే లక్ష్యం. ఏదైతే మనుషులు కాలానుగుణంగా కోల్పోయారో, తిరిగి అదంతా అందించాలని. ఎందుకంటే మానవ శరీరాలు అప్పుడెలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. దాన్ని వినియోగించుకునేవాడు, వినియోగించుకోనివాడు. ఈ 2 రకాల జాతులు ఎప్పుడూ ఉంటారు. వినియోగించుకోనివాడు పతనమైపోతాడు. వినియోగించుకునేవాడు దివ్యత్వం వైపు ప్రయాణిస్తాడు. మరణం అంటే చచ్చే భయం ఉంది మనుషులకి. అందుకే ఈ డబ్బు సంపాదనంతా. అసలు భయం అవసరం లేదు మీకు. భగవంతుడితో మీరు కనెక్షన్ అయితే మీకు మరణ భయం ఉండదు. ఎందుకంటే మీరు మరణించరు. అసలు మీకు మరణం లేదు. మీరు ఉన్నారనుకుంటున్నారు. ఐన్‌స్టీన్ మీకో సూత్రం చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. దాంతో పాటుగా అది ఎనర్జీ అనేది సృష్టింపబడదు, నశింపబడదు. అది కేవలం రూపాంతరం చెందుతుందని చెప్పాడు మనకి ఐన్‌స్టీన్. అంటే శక్తిని మీరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. కేవలం శక్తి అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది అని చెప్పాడు. ఆయన నిజమైన దేవుడంటే ఆయన. నిజమైన పూజారి అంటే ఆయన. ఆధ్యాత్మికవేత్త అంటే ఆయన. అది ఎందుకంటే అతను శక్తి గురించే మాట్లాడాడు. శక్తి కేవలం రూపాంతరం చెందగలదు. శక్తిని ఎవరు నాశనం చేయలేరు. శక్తికి మరణం లేదు.
ఎందుకంటే అది అసలు జన్మించలేదు. అదిక మరణించదు. మీరు కూడా అంతే. మీరేం జన్మించలేదు. మీరు మరణించట్లేదు. జస్ట్ రూపాంతరం చెందుతున్నారు. అంతకుముందు ఒక ఎనర్జీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనిషి అనే ఎనర్జీగా మారారు. ఇప్పుడు మళ్ళీ మనిషి అనే ఎనర్జీ అయిపోగానే మళ్ళీ తిరిగి సూక్ష్మ శరీరంతో మళ్ళీ వేరే రూపాన్ని ధరిస్తారు. జస్ట్ మీరు రూపాంతరం చెందుతున్నారు అంతే. ఈ రూపాంతరానికే గజగజ వణికిపోతూ, చావు భయంతో వణికిపోతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అందరూ. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి భగవంతుడి గురించి తెలీదు. ఇన్ని రేపులు జరుగుతున్నాయి. ఇండియాలో, భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఇండియాలో. ఈ విషయం అందరికీ తెలుసు. మీడియాలో గూడా చెప్తూ ఉంటారు. ఎందుకని ఒక స్త్రీని ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు? ఎందుకు? ఒక పురుషుడు ఇంత చేస్తున్నా గాని, పురుషుడికి, స్త్రీకి ఒకటే ఎడ్యుకేషన్ ఉంటుంది. స్త్రీ దివ్యత్వం వైపు వెళ్ళాలి. పురుషుడు తను ఉద్యోగం సంపాదించుకొని, తన కాయ కష్టం చేస్తూ, అతను డబ్బు సంపాదించుకుంటూ ఉండాలి. లేదంటే పురుషుడు గూడా స్త్రీలాగా ఎదగాలి అంటే మాత్రం అతను ధ్యానం చేసి, అతను చాలా ఎదగాలన్నమాట. ఎదిగిన తర్వాత అప్పుడు స్త్రీలకు సంబంధించిన విజ్ఞానం అంతా అతనికి గూడా అందివ్వబడుతుంది. నిదానంగా. ఎప్పటికి స్త్రీ ఎడ్యుకేషన్ వేరుండాలి. పురుషుడు ఎడ్యుకేషన్ వేరుండాలి. ఎప్పుడైనా కో ఎడ్యుకేషన్ అన్నామంటే చచ్చారే ఇగ అందరూ. ఎవ్వడు బాగుపడ్డన్నమాట. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈవెన్ ఒక్కొక్కసారి వుమెన్స్ కాలేజ్ వేరుంటుంది. జెంట్స్ కాలేజ్ వేరుంటుంది. అయినా గాని ఎడ్యుకేషన్ ఇద్దరికి ఒకటే ఉండటం వల్ల కూడా పతనం అయిపోయింది సొసైటీ. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు హయ్యర్ డైమెన్షన్‌కి సంబంధించిన వ్యక్తి. పురుషుడు ఎప్పుడు అధఃపాతాళానికి సంబంధించిన వ్యక్తి. మూలాధారం వాడే. మూలాధారాన్ని అతను జాగృతం చేసుకున్నప్పుడు అతను ఏదో ఒక రోజు స్త్రీ అంత గొప్పవాడినవ్వాలి అని అనుకుంటే అవుతాడు. తప్పనిసరిగా. కానీ స్త్రీ ఎప్పుడు పురుషుడంత గొప్పవాడినవ్వాలని ఉద్యోగాలు చేసిందనుకో అది పతనం అయిపోతది. స్త్రీ ఆశీర్వదించడానికి పుట్టింది. పురుషుడు కాయకష్టం చేయడానికి పుట్టాడంతే. అతను ఎదగాలనుకుంటే ఎదుగుతాడు. గొప్ప స్వామీజీ అవుతాడు. అతనిలో దివ్యత్వాన్ని జాగృతం చేసుకొని, తనలోని స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకున్నప్పుడు, అతను స్త్రీ అంత గొప్పగా ఎదిగాడనుకోండి, అతను గొప్ప స్వామీజీగా పిలువబడతాడు. కానీ స్త్రీ జస్ట్ అలా ఉంటే చాలు. ఆమె ఎప్పటికీ ఒక స్త్రీయే. ఒక అద్భుతం. ఒక భగవంతుడిలో ఒక భాగం ఆవిడ. కానీ పురుషుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, అర్థం చేసుకోండి. పురుషతత్వంలో ఏం లేదు. పురుషుడు చాలా ఎదగాల్సింది స్త్రీ లెవెల్‌కి ఎదగాలంటే. అతను పోరాటాలు చేయాలి ధ్యానంలో. గంటలు, గంటలు కూర్చోవాలి. నేను కూడా స్త్రీ అంత గొప్పవాడినవ్వాలని. అంతేగాని స్త్రీ వాడితో ఈక్వల్‌గానే ఉద్యోగం చేయాలని పతనం అయిపోకూడదు. సో, ఇది ఎడ్యుకేషన్ అంటే. స్త్రీలకు అందుకే సెపరేట్ ఎడ్యుకేషన్, పురుషులకు సెపరేట్ ఎడ్యుకేషన్ ఉండాలంతే. సో, ఆ విధంగా ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. అందుకే ఈ సమాజం ఎప్పటికి ఎదగదు. ఎందుకంటే స్త్రీకి గౌరవం లేదిక్కడ. మనుషులు భయము అనే ఎమోషన్‌లో ఇరుక్కుపోయారు. అయితే వీటన్నిటికి కారణం చీకటి శక్తులే అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ సృష్టి మొత్తం ఒక సైకిల్స్ రూపంలో నడుస్తుంది. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుగు. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుగు. కొన్నాళ్ళు పురుషాధిక్య సమాజం ఉంటుంది. కొన్నాళ్ళు స్త్రీ ఆధిక్య సమాజం ఉంటుంది. స్త్రీ ఆధిక్య సమాజం గురించి మీకు తెలీదు. ఎందుకంటే పురుషాధిక్య సమాజాన్నే మీరు అనుభవిస్తూ వచ్చారు కాబట్టి స్త్రీ ఎప్పుడు వంటింట్లో పడుంది. పురుషుడితో ఈక్వల్‌గా నేను గూడా ఉండాలని పోరాటాలు చేస్తూనే బతికింది జీవితాంతం. కొంతమందైతే అసలు కాంప్రమైజ్ అయితూనే బతికారు జీవితాంతం. భర్తతో ఏ ఆనందం లేక. ఎందుకంటే స్త్రీకి ఇవ్వగలిగినది పురుషుడి దగ్గర అసలేం లేదు. అతనెప్పుడూ స్త్రీని సాటిస్ఫై చేయలేడు. ఎందుకంటే, ఆ స్త్రీకి ఏ భావ ప్రాప్తి అయితే కావాలో, ఆ భావ ప్రాప్తి పురుషుడు ఇవ్వలేడు. ఎందుకంటే, వాడు మూలాధారంలోనే ఉన్నాడు. ఎప్పటికివ్వగలడు ఆ భావ ప్రాప్తి? అందుకే స్త్రీ గూడా సగం చచ్చి బతుకుతోంది అతనితో పాటే. ఓన్లీ పిల్లల్ని కనే యంత్రంలా. అతనెలా ఆలోచిస్తే తను గూడా అలాగే ఆలోచిస్తూ, అవును మనము, మన కుటుంబం, మనం బావుంటే చాలు అనే హీనమైన ఆలోచనలోకెళ్ళిపోయింది తను గూడా. కానీ తను విశ్వం కోసం పని చేయగలిగే శక్తి సామర్థ్యాలు కలది. ఈ సొసైటీని ఉద్ధరించాలనుకునే శక్తి సామర్థ్యాలు కలది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్పవన్నీ కనిపెట్టింది స్త్రీలే. అయితే పురుషులు కూడా కనిపెట్టారు. కానీ వాళ్ళు స్త్రీతత్వంలో నిండి ఉన్న పురుషులే. ఎవరైతే హయ్యర్ డైమెన్షన్ నుంచి మెసేజ్ తీసుకున్నారో వాళ్ళందరూ స్త్రీతత్వాన్ని తనలో జాగృతం చేసుకున్నారు. గొప్ప గొప్ప స్వామీజీలు సైతం ఆ స్త్రీతత్వాన్నే జాగృతం చేసుకున్నారు. కృష్ణుడు అంటే ఒక స్త్రీయే. అంతరంలో స్త్రీ, బాహ్యంలో పురుషుడు. అప్పుడే వాడు కృష్ణుడు. నారాయణుడు అంటే ఏం లేదు. లోపల నుంచి అతను లక్ష్మీదేవిగానే ఉన్నాడు. బయటికి మాత్రమే నారాయణుడిగా ఉన్నాడు పురుష రూపంలో. అంతర్ప్రపంచం ఎప్పుడూ స్త్రీదే.
అందుకే స్త్రీ ఆధిక్య సమాజం వచ్చాక ఎలా ఉంటుందో మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒకప్పుడు స్త్రీ ఆధిక్య సమాజంలో ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మీకు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది నేను మీకిప్పుడు చెప్తాను వినండి. ఒకప్పుడు స్త్రీ ఆధిక్య సమాజం ఉన్నప్పుడు మొత్తం ఇంటి యజమానిగా స్త్రీయే ఉండేది. ఆమె ఇతర గ్రహవాసులతో మాట్లాడేది. గ్రహాంతర నౌకలతో అనుసంధానంలో ఉండేది. దేవుళ్ళతో మామూలుగా మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడేది. ఎందుకంటే ఆమె ఎప్పుడు సాధనలోనే ఉండేది. తన ఇష్టదైవాన్ని ఆమె డైరెక్ట్‌గా మాట్లాడేది ఇష్టదైవంతో. ఆమె కాళిక అమ్మవారిని పూజిస్తే కాళిక మామూలుగా ఫ్రెండ్ లాగా వచ్చి మాట్లాడేది. అలాంటి స్థితిలో ఒకప్పుడు స్త్రీలు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళే అప్పట్లో సమాజాన్ని నడిపించారు. అప్పట్లో సమాజం చాలా ఎదిగి ఉండేది. ఎందుకంటే ఆ యజమాని అక్కడ స్త్రీ కాబట్టి. పురుషుడు ఓన్లీ కూలోడిలాగా వెళ్లి డబ్బు సంపాదించుకొని వచ్చి ఆమెని పోషించేవాడు. ఆమెకు కావాల్సినవన్నీ సమకూర్చేవాడు. ఆమె అతన్ని బ్లెస్ చేసేది. నువ్వు రాబోయే కాలంలో ఒక స్త్రీగా జన్మించి ఉన్నతమైన స్థితిలోకి నువ్వు చేరుకోవాలి అని ఆమె ఆశీర్వదించేది. ఆ స్త్రీ తత్వంలో ఉన్న గొప్పతనాన్ని అతనికి బోధించేది. అలా ఉండేవాళ్ళు ఒకప్పుడు స్త్రీలు. జంతు సామ్రాజ్యంతో సంభాషించేవాళ్ళు. స్త్రీ జాతి ఎప్పుడైతే అధికంగా ఉన్నదో అప్పుడు ఆధిక్య సమాజం ఉన్నదో అంటే స్త్రీ ఎప్పుడు ఇంటి యజమానిగా ఉన్నదో ఆ టైంలో నాన్ వెజ్ అనేది ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆమె జంతువులతో మాట్లాడేది. ప్రేమ, కరుణతో ఉండేది. జంతువుల నుంచి నాలెడ్జ్ తీసుకునేది తను. ఆ జంతువుని చంపి తినాలని ఒక మూలాధారం లేని పురుషుడిలాగా ఆలోచించేది కాదు ఆమె. ఆమె ఎప్పుడు హైయర్‌గానే ఆలోచించింది. సమస్త జీవకోటిని ఆమె సమంగా చూడటం మొదలుపెట్టింది. అందరిని దేవుళ్ళుగానే చూసేది. ఈవెన్ తనకంటే తక్కువ జాతి వాడైనటువంటి, తక్కువ మూలాధారంలో ఉన్న పురుషుడిని సైతం ఆమె ఈక్వల్‌గా చూసింది. గౌరవించింది. వీళ్ళు గూడా రాబోయే కాలంలో ఉన్నతంగా ఎదుగుతారు. వీళ్ళకొక మంచి మార్గాన్నివ్వాలి మనం. ఒక జంతువుని ఎలా అయితే మనం ప్రేమ, కరుణతో చూస్తామో, అలాగే ఒక పురుషుడిని గూడా ఆమె ప్రేమ, కరుణతో చూసింది. వీళ్ళు గూడా ఏదో ఒక రోజు ఎదిగి తనలో స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకుంటారన్న ఆశతో ఉండేది. అది స్త్రీ స్వామ్య వ్యవస్థ అంటే. సో, అలాంటి పరిస్థితి ఇప్పుడొకటి భూమి మీద సంభవిస్తోంది. అదేంటంటే భూమి ఉన్నత చైతన్యంలోకి ప్రవేశిస్తోంది. ప్రతి మగవాడు స్త్రీగా మారాల్సిన సమయం ఇది. దానికోసం అతను ధ్యానం చేయాలి విపరీతంగా. గంటలు, గంటలు ధ్యానం చేయాలి. స్త్రీ ఎప్పుడైనా ఉద్ధరింపబడగలదు. కానీ పురుషుడు మాత్రం చాలా సాధన చేసి, చాలా కఠిన సాధన చేస్తే తప్ప ఉద్ధరింపబడలేడు. కానీ ఈ సమయంలో సహాయం అందుతోంది గుర్తుపెట్టుకోండి. మాలాంటి ఎంతోమంది ధ్యానులు సాధన చేసి పరమ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని, స్త్రీతత్వం యొక్క గొప్పతనాన్ని నా లోపల జాగృతం చేసుకొని ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. నేను గూడా ఉన్నా ఒకప్పుడు ఆ స్త్రీతత్వాన్నే ఆరాధించేవాడిని. స్త్రీతత్వాన్నే కొలిచేవాడిని. ఆ తర్వాత నాలో స్త్రీతత్వాన్నే జాగృతం చేసుకున్నా. కాబట్టే నాకు ఆ జ్ఞానంతో నాకు ఒక కనెక్షన్ ఏర్పడింది. నేను గట్టిగా ఏ ప్రశ్న అడిగినా వెంటనే ఒక అమ్మవారు నాకు వెంటనే సమాధానం ఇస్తుంది. ఎందుకంటే ఆ స్త్రీ శక్తే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది. నేను నీకు ఇవన్నీ ఇంత సమర్థవంతంగా బోధించగలుగుతున్నాను అంటే, ఆ శక్తి నాకెంత ట్రైనింగ్ ఇచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆమెను నేనెంత దగ్గరగా చూస్తే, ఆమె యొక్క గొప్పతనాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే, నేను ఆమెని ఎంత గొప్పగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అది నా అనుభవం అది. స్త్రీ శక్తితో మీరు ప్రయాణం చేసినప్పుడు గదా మీకు తెలిసేది. సాధన గంటలు, గంటలు రోజుల తరబడి చేశాను నేను. తర్వాతే నాకర్థమైంది. స్త్రీ శక్తి ఎంత గొప్పదని. అసలు ఉన్నదంతా స్త్రీ శక్తే అని నాకర్థమైంది. మనం ఆధ్యాత్మిక శక్తి అని ఏదైతే అంటున్నామో అది స్త్రీ శక్తే. ఏదైతే మనం ఆత్మశక్తి అంటున్నామో అది స్త్రీ శక్తి. దాన్ని చేరుకోవటమే మనందరి పరమ లక్ష్యం. ఒక స్త్రీ గనక మూలాధారం లెవెల్‌లోనే ఉండి ఆలోచిస్తూ, తను గూడా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ, నేను గూడా గొప్పవాడినయ్యా, పురుషుడితో ఈక్వల్‌గా ఉన్నా అనుకుంటోంది అంటే ఆమె గూడా పురుషుడే. గుర్తుపెట్టుకోండి ఆమె స్త్రీ గాదు. రూపం స్త్రీ. ఆమెకి ప్రేమ, కరుణ, జాలి లేవు. ఆమె ఓన్లీ మగవాడిలాగానే ఆలోచిస్తోంది అంటే ఆమె పురుషుడి కిందే లెక్క. ఎందుకంటే స్త్రీలు చాలా మంది పురుషుల్లాగానే ఉండిపోయారు. ఎందుకంటే వేల సంవత్సరాలుగా అణగదొక్కబడి వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళు మగవాడిలాగానే జీవించడం మొదలుపెట్టారు. గత్యంతరం లేక. కానీ ప్రతి స్త్రీ ఇప్పుడు మేలుకుంటున్నారు. అందరికీ తెలుస్తోంది. ఈ స్త్రీ యొక్క గొప్పదనం ఏంటో, అందులో ఉన్న సున్నితత్వం ఏంటో. ఆ మహోన్నత తత్వాన్ని తిరిగి అందిపుచ్చుకునే స్థితిలో ఈ యుగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సహాయం అందరికీ అందుతుంది.
ఇప్పుడు ఎందుకు పనికిరాని పురుష జాతి గూడా ఉన్నతంగా ఆత్మశక్తిని అధిరోహించే అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో క్రైమ్ జేసేదంతా మగవాడే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రేపులు జేసినా వాడే, మర్డర్‌లు జేసినా వాడే. వాడిని ఈజీగా మందుకు బానిస జేయొచ్చు. ఎందుకు స్త్రీని జేయలేకపోతున్నారు? ఎందుకు స్త్రీ రేపులు జేయట్లేదు? ఎందుకు స్త్రీ మర్డర్‌లు జేయట్లేదు? ఎందుకు స్త్రీ అలా ఉండిపోయింది వంటింట్లోని? ఎందుకు స్త్రీ డిగ్నిఫైడ్‌గా ఉంటుంది? ఎందుకంటే ఆవిడ వల్ల గాదది. ఎవరో ఒకళ్ళిద్దరు 1,00,000 మందిలో ఒకళ్ళు. పురుషుడి లాగానే ఉండి అవే ఆలోచనలతో మర్డర్‌లు జేసేవాళ్ళు గూడా ఉన్నారులే. చెప్తున్నా సార్. కుట్రలు జేసేవాళ్ళు. మనకి సీరియల్స్‌లో చూడండి 'అత్తాకోడళ్ళు' సీరియల్‌లో అంతా కుట్రలు స్త్రీలే పన్నుతున్నట్టు. స్త్రీలు ఇదంతా ఏంటంటే అదొక పురుషాధిక్య సమాజం స్త్రీని తక్కువగా చూపించడానికి తీస్తున్న సీరియల్స్ అవన్నీ. ఒక మగవాడికి ఇద్దరిద్దరు అమ్మాయిలు, పెళ్ళైన వాడికి ఇంకొక ప్రేయసి. ఇవన్నీ ఏంటి? ఒక స్త్రీ ఎప్పటికి అట్లా చేయదు. కానీ అట్లా చూపిస్తారు వీళ్ళు బాహ్య ప్రపంచానికి. స్త్రీ చాలా తక్కువ అని. స్త్రీనెప్పుడు అవమానించే పనిలోనే ఉన్నారు. అందుకే ఈ గ్రహం ఇప్పటి వరకు పతనం అయిపోతూనే వస్తుంది. ఇన్ని వేల రోగాలు, లక్షల రోగాలున్నాయి. దానికి ఇంకా మందు గూడా కనుక్కోలే వీళ్ళు. ఎందుకంత దౌర్భాగ్యం? ఎందుకంటే స్త్రీకి అక్కడ గౌరవం లేదు కనుక. ఎప్పుడు స్త్రీకి తిరిగి గౌరవం, సార్వభౌమత్వం రావాలి. అందుకే పత్రిజీ ఏం చేశాడు? ఈ వ్యవస్థ నిర్మాణం చేశాడు. ఇందులో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు. వాళ్ళే సాధనలు చేస్తున్నారు. వాళ్ళే మెసేజ్‌లు పొందుతున్నారు. అలాగే మగవాళ్ళు గూడా కొంతమంది స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకొని వాళ్ళు మెసేజెస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎదుగుతున్నారు. స్త్రీని ఒక్కదాన్ని గౌరవిస్తే చాలు. నువ్వు జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతావు. అదొక్కటి ఈ ప్రపంచానికి అందరికీ నేర్పించాల్సింది. మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. మనం ముఖ్యంగా మన ఇళ్లలో మగ పిల్లలకి క్లారిటీగా చెప్పాలి ఈ విషయం. స్త్రీని గౌరవించడం లేకపోతే నీ జీవితం పతనం అయిపోతుంది. స్త్రీయే ఆదిశక్తి ప్రతిరూపం. సో, అలాంటి ప్రతిరూపాన్ని నువ్వు గూడా పొందొచ్చు నెక్స్ట్ జన్మల్లో. సో, కానీ గుర్తుపెట్టుకోండి. అది ఈ జన్మలోనే మీరు పొందే అవకాశం ఉంది. అదెట్లా అంటే సాధన ద్వారా. స్త్రీని గౌరవించడం ద్వారా. ఈ ప్రపంచానికి నిజాన్ని తెలియజేయడం ద్వారా. మీరొక రక్షణగా ఉండడానికి పుట్టారంతే. పురుషులందరూ స్త్రీ జాతికి. అంతేగాని వాళ్ళనే ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళనే చంపేయడానికి, ఇంకేదో జేయడానికి కాదు. ఒక మనిషిని మీరు డైరెక్ట్‌గా పొడిచి చంపక్కర్లా. ఆమెని పెళ్లి చేసుకొని, ఆమెకి స్వేచ్ఛ లేకుండా చేస్తే చాలు. ఆమె చచ్చిపోతది ఆటోమేటిక్‌గా. బతికున్నట్టు మీకు కనబడుతూ ఉంటుందంతే. కాబట్టి అదెందరూ పురుష జాతి అందరూ గుర్తుపెట్టుకోండి. స్త్రీ శక్తిదే ఈ యుగం అంతా. ఒక యుగం సత్యయుగంలా మారుతోంది అంటే స్త్రీకి అక్కడ గౌరవం లభిస్తుంది అని అర్థం. స్త్రీ శక్తి యొక్క ప్రాధాన్యత ఈ ప్రపంచం మొత్తం గుర్తించే సమయం ఆసన్నమైనప్పుడే అది సత్యయుగంలోకి ప్రవేశిస్తుంది ఆ సమాజం అంతా. ఎందుకంటే ఇప్పుడు యుగం మారుతోంది. స్వర్ణయుగం రాబోతోంది. ఈ స్వర్ణయుగంలో స్త్రీదే ఎప్పుడు పైచేయి ఉంటుంది. స్త్రీనే గౌరవించాలి. ఆమెనే పూజించాలి. ప్రత్యక్షమైన దైవం అంటూ ఈ భూమి మీద ఉంది అంటే అది స్త్రీ జాతి. అదొక్కటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు సాధన చేయండి. ఆ స్త్రీ జాతి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. అంటే ఆ సమస్త పురుషులకి నేను ఇదే చెప్తాను. ఎందుకంటే గ్రహాంతర వాసులు మీకింకా చాలా రహస్యాలు తెలియదు. గ్రహాంతర వాసుల్లో ఎక్కువ మంది 70% మంది స్త్రీలే ఉంటారు. ఎందుకు? మన ప్లైడియన్స్ ఎవరైతే ఉన్నారో ప్లైడీస్ నక్షత్ర మండలంలో అక్కడ 70% స్త్రీలు, 30% పురుషులు. ఎందుకంటే స్త్రీలు పురుషుడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాయి. వాడిని పెళ్లి చేసుకోవడం మానేసాయి అసలు. అక్కడ జాతులు. వాళ్ళేం చేస్తారో తెలుసా? వాళ్ళు స్వయంగా పురుషుడి యొక్క ఎటువంటి సహాయం లేకుండానే వాళ్ళు పిల్లల్ని కంటం మొదలుపెట్టారు. ఈ ప్రక్రియని పార్థనోజెనెసిస్ అంటారు. పార్థనోజెనెసిస్. ఈ ప్రక్రియ ద్వారా ఒక స్త్రీ తను బిడ్డకి జన్మనివ్వచ్చు పురుషుడితో అసలు సంబంధం లేకుండా. కానీ గుర్తుపెట్టుకోండి ఆమె జన్మనిస్తే కేవలం స్త్రీనే జన్మనిస్తుంది. పురుషుడినివ్వదు. ఎందుకంటే అసలు పురుషుడి ప్రమేయమే లేదు గదా అందులో. సో, కాబట్టి ప్లైడీస్ నక్షత్ర మండలంలో 70% మంది స్త్రీలు ఎందుకున్నారంటే వాళ్ళు పురుషుడిని ఎప్పుడో వదిలేసారు. వదిలేసి లేదు నేను ఆధ్యాత్మిక పరంగా ఎదిగి ఆ తర్వాత నేను గూడా ఒక బిడ్డకి జన్మనిస్తా. కానీ అది గూడా ఒక స్త్రీయే అయ్యుంటుంది. ఆమె అచ్చం నాలాగానే ఉంటుంది. నా పోలికలతోనే ఉంటుంది. నా పేరునే ఇంటి పేరుగా కలిగి ఉంటుంది. ఆ తర్వాత మొత్తం నేనేదైతే జ్ఞానాన్ని పొందానో, ఆ జ్ఞానం మొత్తం ఆ అవగాహనంతా ఆవిడకి
ఆమె లోపల గూడా వస్తుంది. ఈమె నుంచి పుట్టిన ఆ పాప 10 ఏళ్ల వరకు ఈమె బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి 11 ఏళ్ళు రాంగానే వెంటనే ఈ అమ్మాయిలో ఉండే అవగాహన మొత్తం ఆ అమ్మాయిలోకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి మరో జీవితం జీవిస్తుంది. ఈ అమ్మాయి జీవితాన్ని ఆమె జీవితం మరింత గొప్పగా జీవిస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి కాంతి లోకాలకి అసెండ్ అయిపోతుంది. అట్లా ఇలాంటి ప్రక్రియ ద్వారా అందుకే ప్లైడియన్స్ 70% స్త్రీలే ఉంటారు. 30% పురుషులుంటారు. ఎందుకంటే చైతన్య పరిణామంలో ఒక దశలో పురుషుడు ఉంటాడు వాళ్ళకి. వాడి పని ఏం లేదు ప్లైడీస్‌లో. వాడు నిద్ర లేవటం, వాడు పని జేసుకోవటం, లేతే గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ జేయటం, లేకపోతే వాడికి ఇదే గోల ఎప్పుడు. ఫుడ్ సంపాదించుకోవటం. ఇంతే తప్ప వాడికి ఇంకా ఆధ్యాత్మికత అనేది ఏ కోసరం లేదా స్పోర్ట్స్. ఇప్పుడు మన పిల్లగాళ్ళు అదే పనిలో ఉంటారు. ఎప్పుడు క్రికెట్ ఆడదామా సండే వస్తే, అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూడు. లేదంటే ఏ అమ్మాయి ఎనకాలన్నా పడదామా అని చూస్తా ఉంటారు. ఈవెన్ పెళ్ళైనా గాని. ఏంటంటే ఇంకా వాళ్ళు పురుష స్థితి అంటే ఇంక అలాగే ఉంటుంది. ఇంక అంతకు మించి ఇంకేం ఉండదని ఈ విషయం ఎదిగిన గ్రహాలన్నీ తెలుసుకున్నాయి ఈ విషయం. అందుకే పురుషుడిని ఒక లెవెల్‌లో కొంతవరకే ఉంచారు. అందుకే అక్కడ జనాభా ఓన్లీ 30% పురుషులుండి 70% స్త్రీలే ఉంటారు. అది కూడా ఎదిగిన స్త్రీలు. పురుషుడు కేవలం అక్కడ ఓన్లీ స్పోర్ట్సు, రొమాన్స్ ఇది తప్ప వాడికి ఇంకేం తెలీదు. తినటం, తిరగటం. అలాంటి ఒక స్థితి అన్నమాట. ప్లైడియన్స్‌లో ఉన్నారు వీళ్ళు ఇంతవరకే. అయితే వాళ్ళల్లో అంతా పనికిరాని వాళ్ళే ఉన్నారా అంటే, కొందరు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 30 మంది పురుషుల్లోనే కొంతమంది బాగా ఎదిగి తనలో స్త్రీతత్వాన్ని జాగృతం చేసుకొని మంచి మంచి పదవుల్లో ఉన్నారక్కడ. పురుషులు గూడా. ఎందుకంటే చైతన్య పరిణామం చెందడానికి పురుషుడికి ఏ అడ్డంకి లేదు. వాడు చేయాల్సింది ఒకటే. స్త్రీని గౌరవిస్తూ సాధన చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. మందుకి తొందరగా ఎందుకు బానిసవుతాడు పురుషుడే? ఇదే కారణం. ఈ స్త్రీని గూడా పతనం జేయాలని ఇప్పుడు బెంగుళూరులో, హైదరాబాద్‌లో, బొంబాయిలో అన్ని చోట్ల స్త్రీకి మందు ఫ్రీ. పెద్ద పెద్ద పబ్బుల్లో. 18 ఏళ్ళు నిండితే చాలు. స్త్రీకి మందు ఫ్రీ అక్కడ. ఎందుకనట్లా? అంటే స్త్రీ జాతిని ఎంత తొందరగా పతనం జేస్తే, అంతగా మనం ఎదగొచ్చు అన్న ధ్యాస ఉంటుంది వాళ్ళకి. మగ జాతికి. అందుకని మందు ఫ్రీ ఇస్తున్నారక్కడ. సో, కాబట్టి ఇక్కడ పురుషుడు ఈజీ. వాడికి స్పెషల్‌గా ఫ్రీగా మందు పోయక్కర్లే. వాడే కష్టపడి సంపాదించుకొని వాడే మందు తాగుతాడు ఎలాగో. ఎందుకంటే వాడిని బానిస చేయడం చాలా ఈజీ. ఏ విషయంలో అయినా. వాడిని ఉద్యోగాలకి బానిస చేయొచ్చు. వాడికి హోమ్ లోన్స్‌కి బానిస చేయొచ్చు. వాడు అప్పులకి బానిసని చేయొచ్చు. వాడు ఏదన్నా వాడుకో. నువ్వు ఎట్లంటే అట్లా వాడుకో అబ్బా! వాడిని దుఃఖంలో ఉంచొచ్చు ఎప్పుడు. కన్‌ఫ్యూజన్‌లో ఉంచొచ్చు. మరణ భయంలో ఉంచొచ్చు. ఎట్లన్నా ఉంచొచ్చు. వాడి నుంచి ఆహారం విపరీతంగా అందుద్ది. ఇప్పుడు వాడి పర్యవేక్షణలో గనక స్త్రీ ఉండి వాడికి పెళ్లి చేశామనుకో, ఆ మూలాధారం లెవెల్‌లోనే ఆమెని కిచెన్‌లోనే ఉంచుతాడు కాబట్టి, ఆమె దుఃఖంలోనే ఉంటది కాబట్టి, ఆమె నుంచి కూడా ఆహారం వస్తుంది. ఇక్కడ ఆహారం కోసమే ఈ ప్రయత్నాలన్నీ. లేతే ఈ మనిషిని ఎందుకు పతనం చేయాలి? పురుషుడిని కూడా చక్కగా అతనిలో దివ్యత్వం జాగృతం చేసి ఒక గొప్ప స్త్రీగా మార్చొచ్చు అతన్ని కూడా. దివ్యత్వంలోకి ప్రయాణింపజేయొచ్చు అతన్ని కూడా. కానీ అతనికి అలా లేదు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ పురుషులే స్టార్ట్ చేశారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం పురుషుడి కంట్రోల్‌లో ఉంది. స్త్రీ కంట్రోల్‌లో ఉంటే ఇలా ఎందుకుంటుంది? ఆమె ఎప్పుడో ధ్యానాన్ని తీసుకొచ్చేది ఈ ప్రపంచంలోకి. దివ్య జ్ఞాన సంపన్నురాలయ్యేది ఆమె. ప్లస్ మనుష్య జాతి మొత్తాన్ని పురుషులతో సహా అందరిని జ్ఞానంలో నడిపించేది. అలా చేయొచ్చు. కానీ ఆధ్యాత్మికత అనేది గుర్తుపెట్టుకోండి ఫైనల్‌గా మీ అంతరంలో నుంచి మీకే తపన ఉండాలి. ఒక పురుషుడిని బలవంతంగా ఎవడు వాడిని దేవుడిని చేయాలంటే వాడి వల్ల కాదు ఎవరిని. వాడి లోపల కలగాలది. అయ్యో! నేను ఇలాంటి క్లాసెస్‌లో కూర్చున్నప్పుడు ఒక పురుషుడు ఆలోచనలో పడతాడు. అది కూడా పాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ కాదు. థర్డ్ జనరేషన్‌లో ఉన్నవాడు ఆలోచిస్తాడు డెఫినిట్‌గా. అవును గదా! నిజమే గదా! నేను కూడా సాధన చేసుకోవచ్చు కదా! నేను కదలకుండా కూర్చుంటే చాలు. నా శరీరంలోని ప్రతి అణువు కాంతిగా మారడానికి సిద్ధంగా ఉంది. నేనెందుకు అలా మారకూడదు? నేనెందుకిట్లా ఉద్యోగ వ్యాపారాల్లో మందు కోసం బానిసైపోయి, పనికిరాని చెత్త జనాలతో తిరుగుతూ, సినిమాలు చూస్తూ, ఇట్లనే ఎందుకుంది నా బతుకంతా? అట్లా గాకుండానే గూడా నేను దివ్యత్వంలో బతకచ్చు గదా! నేను దివ్యత్వంలో ఉండొచ్చు గదా! ఎంతో మంది స్త్రీలకి జ్ఞానాన్ని బోధించే, ధ్యానాన్ని బోధించే వ్యక్తిగా గూడా నేను తయారవ్వచ్చు గదా! అని ఒక పురుషుడు అనుకున్నప్పుడు, అతనికి త్వరగా మంచి జరుగుతుంది. ఓకే. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు స్త్రీ శక్తి గురించి మనం ఎంత బాగా తెలుసుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ క్లాస్ ప్రతి ఒక్కళ్ళు వినాలి.
విన్న తర్వాత ధ్యానంలో కూర్చోవాలి అంతే. ఇంకేం చేయొద్దు. ఇంకేం మాట్లాడొద్దు. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే ఉంది ఇంకంతే. ఇంకేం లేదు. ఎందుకంటే నీ లోపల ఒక స్త్రీ ఉంటుంది. అది జాగృతం అవ్వడానికి రెడీగా ఉంది. ప్రతి పురుషుడి లోపల ఒక స్త్రీ ఉంటుంది. సో, ఆ స్త్రీయే భగవంతుడు. సో, కాబట్టి అందరూ అలాంటి స్థితిని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం.